ఇంట్రడక్షన్ చెప్పమన్నారు కదా, మెసేజ్ లాగా స్టార్ట్ చేశారు. వాక్యం శ్రద్ధగా వినండి. సారు బీటెక్, ఎంటెక్, పిహెచ్డి చేసి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా జాబ్ చేస్తూ ఉన్నారు. యూ మినిస్ట్రీ అని ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా, మీ అందరికీ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు తెలుసు కదా. మేమందరం అందులోనే ప్రభువుని నమ్ముకున్నాం. నేనైతే మరి 1982 తిరగకూడదు కట్టితూ 1982 అక్టోబర్ 14వ తేదీన యూ స్టూడెంట్స్ వచ్చి మా ఊర్లో మీటింగ్ పెట్టారు. అప్పుడే నేను కొండవీటి సినిమా చూసి వచ్చి చర్చిలో కూర్చొని యేసయ్యని దేవుడు నాకు వాక్యం వినడానికి అవకాశం ఇచ్చాడు. ఫస్ట్ మెసేజ్, పిల్లలు ఎవరు చర్చిలో ఎవరు ఉన్నది వచ్చేసేయండి, చర్చిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి కూర్చోవాలి. అయిపోయిన స్కిట్లు బొట్లు మొత్తం. వాక్యం వినండి. డాక్టర్ జాన్ బాబు ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ, హిస్టరీ ప్రొఫెసర్, అతను వాక్యం చెప్పాడు. నాకేం అర్థమై సావలా, 9th క్లాస్ నేను. తరువాత బందర్ నోబుల్ కాలేజ్ కెమిస్ట్రీ లెక్చరర్ టి జోసెఫ్ గారు, ఆయన మెసేజ్ ఎరగదీశాడు. నేనేం ఎరగలా, నాకు అసలు అర్థమై సావలా. లాస్ట్లో ఒక అతను గిటార్ మీద ఒక పాట పాడాడు. బాంబేలో కలెక్టర్ కరుణాకర్, ఆయన ఈ చర్చి కట్టించాడు. ఆయన పాట పాడుతూ ఉంటే యేసయ్యని నమ్ముకున్నాను నేను. అప్పుడు 9th క్లాస్ చదువుతా ఉన్నాను. ఆ తర్వాత చాలా రేపటికి తిండి ఉండేది కాదు మాకు. యేసయ్యని నమ్ముకున్న తర్వాత దేవుడు 10th, ఇంటర్, బిఏ, ఎంఏ, బిఈడి, ఎంఫిల్, పిహెచ్డి గంపలు చదవడానికి ₹10 లేకుండా దేవుడు నా చదువులు దీవించాడు. ఇంకా ఫీజు లేక 3 MAలు కట్టడం ఆపేశాను, లేదా 5 ఏర్పడేసేవాడిని. దేవుడు దీవిస్తాడు నీ పిల్లల్ని, నువ్వు తొలిలాడవలసిన పని లేదు. ఆ తర్వాత నేను ఎక్కడైతే డిగ్రీ చేశానో అదే కాలేజీలో 16 సంవత్సరాలు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా చేశాను. మీకు నవ్వొచ్చే మాట చెప్పనా, ఆ లెక్చరర్ పోస్టు నా ఒంటికి పడలా, పాస్టర్ పోస్ట్ బ్రహ్మాండంగా. 25 years దేవుడు మమ్మల్ని, మా పిల్లల్ని పరిచయంలో వాడుకున్నాడు. ఇంకా మిమ్మల్ని మీ మైండ్ తినలేను. సార్ కూడా యూ మినిస్ట్రీలో చాలా అద్భుతంగా విద్యార్థుల మధ్య సేవ చేస్తూ ఉన్నాడు. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్గా చేస్తూ ఉన్నారు. నేను ఒక మెసేజ్ విన్నాను, మీకు వాక్యం వినిపించాలి అని. చర్చి వరకే సార్ని బుక్ చేశాను నేను. మేము ఎప్పుడు చర్చిలోనే మీటింగ్ పెడతాం, కానీ ప్రార్థన చేస్తుంటే ప్రభు ప్రేరేపించి నేను, ప్రవీణ్ సార్, ఈసారి కూడా లీడ్ చేశారు కదా, చాలా గ్రేట్ మ్యాన్. హైదరాబాద్లో చాలా పెద్ద జాబు. ఆయన చదువు చెప్పి మీకు చెవులో కూడా గాలిపోయింది. ప్రతి ఆదివారం హైదరాబాద్ నుండి చర్చికి వచ్చి ఇక్కడ మెసేజ్ చెప్పి మళ్ళీ హైదరాబాద్ వెళ్తాడు. మీరు బొడమేర దగ్గర నుంచి దాటి రాలేరు, సింగనగర్ నుంచి రాలేవు చర్చికి. అబ్బో ఇంత దూరమా అంటారు. హైదరాబాద్ నుంచి ప్రతి వారం వస్తారు. దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తులు సంఘంలో లేవాలి. వాక్యం విందాం. ఇంకెవరు అటు ఇటు కదలకూడదు, లేవకూడదు. ఏదైనా పని ఉంటే ఇప్పుడే వెళ్ళొచ్చు. వీ విల్ బి వెరీ హ్యాపీ. వాక్యం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు కదలకూడదు. సారు నా ఆహ్వానాన్ని అందుకుని రావడం చాలా సంతోషంగా ఉంది. ఒకసారి క్లాప్స్ కొడుతున్నా. ఈ సమయాన్ని సాగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ లైట్ అటు తిప్పేస్తే జనాలు కనబడతారు. ఒక చిన్న లైట్ అటు తిప్పేస్తే ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ
ప్రభు పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకి, సంఘ పెద్దలకి, సంఘానికి, గ్రామస్తులకి యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు రాత్రి కొద్దిసేపు కొన్ని విషయాలు సెమీ క్రిస్మస్ లేదా క్రిస్మస్ గురించి ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను మిమ్మల్ని ఆలోచింప చేయడానికి ఆశపడతా ఉన్నాను. నేను మీకు చెప్పటం కంటే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈరోజు రాత్రి అనే విషయాన్ని నేను అనుకుంటా ఉన్నాను. నేను ఈ రోజున ఒక టైటిల్ అనుకున్నాను. దాని నుంచి సెమీ క్రిస్మస్ గురించి లేదా క్రిస్మస్ ప్రోగ్రామ్ గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సర్చింగ్ ఫర్ ద మీనింగ్ ఆఫ్ ద లైఫ్, ఫైండింగ్ ద క్రైస్ట్, పర్పస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మనిషి యొక్క జీవిత ఉద్దేశం యొక్క ఎందుకు మనిషి జీవితం ఉంది, ఆ జీవితానికి ఒక ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశం తెలుసుకున్నప్పుడు మనం దాన్ని సాకారం చేసుకోగలుగుతాం. ఎలా సాకారం చేసుకోగలుగుతామో ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. నేను వర్తమానంలోనికి వెళ్ళడానికి ముందు నేను చిన్నప్పుడు చదువుకున్న ఒక కథని మీ ముందు ఉంచి దాని నుంచి నేను వర్తమానంలోనికి కొనసాగుతాను. ఒక ఊర్లో కొంతమంది గుడ్డి వాళ్ళు ఉన్నారంట. ఆ ఊరికి ఒక ఏనుగు వచ్చింది. ఏనుగుని చూడటానికి వీళ్ళు ఆశపడ్డారు. వీళ్ళు గుడ్డివారు కాబట్టి ఏనుగుని చూడలేరు. వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం ఎటు కళ్ళతో చూడలేం కాబట్టి మనం తాకి ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకుందాం, ఏనుగు ఎలా ఉంటుందో అర్థం చేసుకుందాం అనుకున్నారు. ఏనుగు ఉన్న చోట ఈ నలుగురు ఒక 5గురు ఏనుగు దగ్గరికి వెళ్ళారు. ఏనుగు దగ్గరికి వెళ్ళి మొదట ఒక గుడ్డివాడు ఆ శరీరాన్ని పట్టుకున్నాడు. ఆ పొట్ట దగ్గరికి వెళ్ళాడు. పొట్ట దగ్గరికి వెళ్ళి దాన్ని ఎట్లా టచ్ చేశాడు. దాన్ని పట్టుకున్న తర్వాత అతనికి ఏమర్థమైందంటే, అరే ఏనుగంటే ఏమీ లేదురా, ఏనుగంటే ఏంటంటే ఒక పెద్ద గోడ, మన ఇంట్లో గోడ ఎలాగైతే గట్టిగా ఉంటుందో ఏనుగంటే ఏమీ లేదు, అది గోడ అన్నాడు అంతే. రెండో అతను ఏం చేశాడంటే తొండం దగ్గరికి వెళ్ళాడు. ఏనుగు తొండం దగ్గరికి వెళ్ళి ఆ తొండాన్ని పట్టుకొని, అరే ఏనుగంటే ఏమీ లేదు, ఇది కొంచెం పాములాగా ఉంది అంతే, పాములాగా మెత్తగా మెలుకలు తిరుగుతా ఉంది, ఏనుగంటే ఏమీ లేదు, పామే అనుకున్నాడు. మూడో అతను ఇలా చెప్తా ఉన్నాడు. మనోడు కాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కాళ్ళని గట్టిగా ఇట్లా పట్టుకున్నాడు. అరే ఏనుగంటే ఏమీ లేదు, ఏనుగంటే ఒక స్తంభం, అది స్తంభం లాగా చాలా గట్టిగా ఉంది, ఏనుగంటే స్తంభం అనుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఇట్లా అంటా ఉన్నాడు. మనోడు చెవి దగ్గరికి వెళ్ళాడు. చెవిని ఇట్లా తాకాడు. అరే ఏనుగంటే ఏమీ లేదురా, అది మన ఇంట్లో ఉన్న చాట ఉంటది కదా, చాటలాగే ఉంది, అది ఊగుతా ఉంటే గాలి వస్తుంది, ఏనుగంటే చాట అన్నాడు. ఇంకో అతను ఏనుగుని డిఫైన్ చేయడానికి తోక దగ్గరికి వెళ్ళాడు. తోకను పట్టుకున్నాడు. తోకను పట్టుకొని, అరే ఏనుగంటే పాము కాదు, ఏనుగంటే సన్నని తాడు, కొంచెం మెత్తగా ఉంది అంతే అన్నాడు. సో గుడ్డి వాళ్ళు చూడలేకపోతా ఉన్నారు ఏనుగుని. కాబట్టి వాళ్ళకున్న స్పర్శ జ్ఞానాన్ని బట్టి ఏనుగుని రకరకాలుగా వాళ్ళకు అర్థమైన పరిస్థితిని బట్టి వాళ్ళు ఏదైతే అర్థం చేసుకున్నారో, వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో, వాళ్ళకున్న పూర్వ అనుభవాన్ని బట్టి ఏనుగుని నిర్వచించడానికి ప్రయత్నం చేస్తా వచ్చారు. కొంతమంది దృష్టిలో ఏనుగంటే కేవలం గోడ, కొంతమంది దృష్టిలో ఏనుగంటే కేవలం స్తంభం, కొంతమంది దృష్టిలో ఏనుగంటే చాట. ఇవన్నీ కలిపినప్పుడు కదా పరిపూర్ణమైన ఏనుగు అయ్యేది. సగం వస్తువులు పట్టుకొని మనం ఏనుగుని నిర్వచించడం నిష్ప్రయోజనం. అయితే ఇది ఎందుకు నేను ప్రస్తావిస్తా ఉన్నాను అంటే, చాలా సార్లు మనం కూడా దేవునిని మనకున్న పూర్వ అనుభవాన్ని బట్టి, మనకున్న సంస్కృతిని బట్టి, మనకున్న సాంప్రదాయాన్ని బట్టి, మనకున్న మతాచారాలను బట్టి, మనకున్న విషయాలను బట్టి, మనం చదువుకున్న విషయాలను బట్టి దేవునిని నిర్వచించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో చాలా మంది దేవునిని అర్థం చేసుకోవటానికి వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి, వాళ్ళు చదువుకున్న విషయాలను బట్టి, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి దేవుని నిర్వచించడం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంతమంది వాళ్ళ ఇంట్లో కొన్ని మరణాలు చూసుంటాడు, కష్టాలను చూసుంటారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు పడిన కష్టాలను బట్టి దేవుడే లేడు ఈ ప్రపంచంలో అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ప్రపంచంలో జరుగుతూ ఉన్న నేరాలను చూపిస్తూ, ఈ ప్రపంచంలో జరుగుతున్న అగత్యాలను చూపిస్తూ దేవుడు అనేవాడు ఉంటే ఈ నేరాలు ఎందుకు ఉన్నాయి, కాబట్టి దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు కంటికి కనిపించట్లేదు, దేవుడు చెవికి వినిపించట్లేదు, దేవుడిని తాకటానికి కుదరట్లేదు, కాబట్టి దేవుడే లేడు, దేవుడు ఉంటే ఏది చూపించండి అనే మహానుభావులు చాలా మంది ఉన్నారు. ఒక ఆయన సోషల్ మీడియాలో ఒక ఎథిస్ట్ ఉన్నాడు, దేవుడిని నమ్మని ఒక వ్యక్తి ఉన్నాడు.
ఆయన ఏమంటాడంటే దేవుడు లేడని చెప్పడానికి ఒక రీజన్ ఏంటి అంటే నేను అనుకుంటున్నాను కాబట్టి దేవుడు లేడు అంటున్నాడు. కేవలం నేను అనుకున్నాను కాబట్టి దేవుడు లేడన్నావా? నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు లేరని నేను చెప్తావా? ఈ ప్రపంచంలో విమానాన్ని చూపించి ఇది విమానం అని అంటే నేను నమ్మట్లేదు కాబట్టి విమానం లేదని చెప్తావా? ఎలా చెప్తాం మనం? మనకున్న అనుభవాలను బట్టి, మనకున్న సాంస్కృతిక సంప్రదాయాలను బట్టి, మనకున్న పూర్వ జ్ఞానాన్ని బట్టి మనం దేవుడిని నిర్వచించడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే మనిషి ఆలోచించాల్సింది ఏంటి అంటే మనిషికి కొన్ని పరిధులు ఉన్నాయి. ఒకవేళ నేను చదువుకున్న చదువులో నేను ప్రావీణ్యుని కావచ్చు, కానీ వేరొక డిగ్రీలో నేను ప్రావీణ్యుని కాకపోవచ్చు, ఇంకొక డిగ్రీలో నాకు నాలెడ్జ్ లేకపోవచ్చు. నేను బండిని నడపగలుగుతాను కానీ దాన్ని తయారు చేసే జ్ఞానం నాకు లేదు. బండిని నేను నడపగలుగుతాను కానీ దాన్ని రిపేర్ చేయగలిగిన జ్ఞానం నాకు లేదు. మనుషులకి పరిమితమైన జ్ఞానం ఉంది. జ్ఞానవంతుడు అని చెప్పుకుంటా ఉన్నాడు కానీ తనకి సంపూర్ణమైన జ్ఞానం అవగాహన లేదు. కేవలం తాను దేంట్లో అయితే ప్రావీణ్యుడో అదే పట్టుకొని నేను ప్రావీణ్యుని కాబట్టి దేవుణ్ణి నేను డిఫైన్ చేస్తాను అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనిషికి లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, కొంతవరకే అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని బట్టి దేవుణ్ణి రకరకాలుగా డిఫైన్ చేయడానికి మతాలు డిఫైన్ చేయటం మనం చూస్తా ఉన్నాం. ఒక వ్యక్తి వస్తాడు, అరే దేవుడు అంటే ఇది అని చెప్తాడు. అది ఆ భావన మతంగా మారుతా ఉంటుంది. మన భారతదేశంలో చూస్తే చాలా మతాలు ఉన్నాయి. ప్రతి మతం అర్థం ఏంటి అంటే అభిప్రాయం. దేవుని పైన నేను ఏదైతే అభిప్రాయాన్ని కలిగి ఉన్నానో ఆ అభిప్రాయాన్ని నేను పాటిస్తా ఉన్నానో ఆ పాటించే అభిప్రాయాన్ని నా మతంగా నేను మాట్లాడుతా ఉన్నాను. మతం అంటే చాలా సార్లు కొంతమందికి ఏం మాట్లాడాలో అర్థం కాదు, వాళ్ళు నమ్ముతా ఉంటారు అంతే. కానీ మతం అంటే అభిప్రాయం. నేను దేవుణ్ణి ఏ కోణంలో చూస్తా ఉన్నానో, దేవుణ్ణి నేను ఎలా అర్థం చేసుకుంటా ఉన్నానో దానిని ఆ అభిప్రాయాన్ని నేను మతం కింద పాటిస్తా ఉన్నాను. అయితే మనిషికి తెలిసిన ఇంకొక లిమిటేషన్ ఏంటి అంటే, ఒక సమస్య ఏంటి అంటే మనిషికి కేవలం కొన్ని అర్ధ సత్యాలు తెలుసు అంతే. ఆ అర్ధ సత్యాలను పట్టుకుని ఏలాడుతా ఉంటాడు. ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ నాలెడ్జ్ బట్ హీ హాస్ ఎ పార్షియల్ నాలెడ్జ్. బేస్డ్ ఆన్ ద పార్షియల్ నాలెడ్జ్ he will try to define the power of God. దేవుని యొక్క శక్తిని తనకున్న పరిమితమైన జ్ఞానం బట్టి నిర్వచించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మనకి దేవుడిని అర్థం చేసుకోవటానికి ఈరోజు రాత్రి సంపూర్ణమైన దృష్టి కావాలి. అనేకమైన కోణాల్లోంచి దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే మనకున్న కల్చర్ బట్టు, మనకున్న ఎడ్యుకేషన్ బట్టు, మనకున్న రిలీజియన్ బట్టు, మనకున్న ఫ్యామిలీ ట్రెడిషన్ బట్టు, మనకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టు, లేదా మనకున్న వెనకాల బ్యాక్గ్రౌండ్ బట్టు దేవుణ్ణి అర్థం చేసుకోవటం కంటే, లెట్ మీ ఆస్క్ యు వన్ క్వశ్చన్ ఏంటంటే, దేవుడు ఏదైతే ఉన్నాడో దానిని మనం తెలుసుకోవాలా, లేదా నాకు ఏదైతే తెలుసో అదే దేవుడని నేను అనుకోవాలా? నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈజ్ గాడ్ హూ వి థింక్ ఈజ్. నేను ఏదైతే అనుకుంటున్నానో అదే దేవుడా, లేదా దేవుడు ఏదైతే తాను ప్రత్యక్షపరుచుకున్నాడో అది దేవుడా? చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే ఆ గుడ్డి వాళ్ళలాగా మనకున్న అనుభవాన్ని బట్టి దేవుడిని నిర్వచించడానికి మనం ప్రయత్నం చేస్తాం. అయితే ఈ రోజు రాత్రి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో, దేవుడు తాను ఎలా కనపరుచుకున్నాడో, దేవుడు తనను మనుషులు ఎలా అర్థం చేసుకోవాలనుకున్నాడో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్. మనిషికి ఉన్న పరిమితులను బట్టి దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో విఫలం అవుతా ఉన్నాడు. కాబట్టి దేవాతి దేవుడు తాను వివరించడానికి, తన గురించి తాను చెప్పటానికి, అర్థమయ్యేలాగా చూపించడానికి పరలోకాన్ని వీడి, తన స్థానాన్ని వీడి మనుషుల మధ్యలో మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. దట్ ఈస్ ద క్రిస్మస్ వి ఆర్ సెలబ్రేటింగ్. అయితే ఈ రోజు రాత్రి కొంచెం ముందుకి మనం వెళ్లే ముందు, ఈ రోజు రాత్రి మనకున్న అనుభవాన్ని బట్టు, మనకున్న అవసరతను బట్టు, మనకున్న ఆలోచనను బట్టు కాకుండా దేవుడు తాను ఎలా ప్రత్యక్షపరచుకోబడ్డాడో, ఎలాగైతే రివీల్ అయ్యాడో, హిజ్ రెవల్యూషన్ ని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఒక సినిమా నటుడు రంగనాథన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా పాత సినిమాల్లో నుంచి అతను చాలా సినిమాలు నటిస్తూ వచ్చాడు. ఆయన కొన్ని పుస్తకాలు కూడా రాశాడు. అయితే ఆయన ఇట్లా ఒక కవితను రాశాడు. ఆ కవితని సేమ్ యాస్టీజ్ గా ఆయన ఏబిఎన్ ఛానల్లో రాధాకృష్ణతో ఇంటర్వ్యూలో ఆయన ఇట్లా చెప్పిన దాన్ని యాస్టీజ్ గా నేను మీ ముందు చదువుతాకి ఇష్టపడతా ఉన్నాను. ఆయన చదివిన కవిత పేరేంటి అంటే, ఎవరు బండ ఎవరు దేవుడు, ఎవరు దేవుడు ఎవరు బండ.
ఆయన ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. అదేదో ఊరి నుండి మహాశిల్పి వచ్చాడు, మరేదో ఊరి నుండి పెద్ద బండను తెచ్చాడు. 6 అడుగుల కొలత పెట్టి బండను ఖండించాడు, మిగిలిన 3 ముక్కలను పక్కకు తోశాడు. 6 అడుగుల బండ ఏమో విగ్రహమై వెలిసింది, 3 అడుగుల బండ చాకిరేపు చేరింది. కంపు కంపు మనసులన్నీ దేవుని ఎదుట నిలిచాయి, కంపు కొట్టి బట్టలన్నీ బండ చుట్టూ చేరాయి. గొంతెమ్మ కోరికల గొంతులో తీర్థంతో తడిచాయి, మురికి మరకల బట్టలన్నీ నీటితో మునిగాయి. అర్థం కాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు, చాకలి నోటి వెంట ఇస్సు ఇస్సు శబ్దాలు. శటకోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతోంది, పవిత్రతకై ప్రతి బట్ట బండను బాదుతోంది. కడకు గుడి నుండి మనసులన్నీ కంపుతో వెళ్ళాయి, రేవు నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్ళాయి. గుడిలోని దేవుడా, రేవులోని బండ, ఎవరు దేవుడు ఎవరు బండ? ఆయన ఏమంటాడంటే, ఒకవేళ దేవుడు ఏం చేయాలంటే మనుషుల కంపు కొట్టే హృదయాల్ని బాగు చేయాలి. ఎలాగైతే చాకలి రేవు దగ్గర ఆ బండ బట్టల్ని మురికినంత శుద్ధి చేసి ఎలాగైతే క్లీన్ చేసి నీట్గా పంపిస్తా ఉన్నాయో వెనక్కి, ఆ బండ దగ్గరకు వచ్చిన ప్రతి బట్ట అది క్లీన్ అయ్యి ఎలాగైతే ఇంటికి వెళ్తా ఉందో, మనిషి దేవుణ్ణి చేరుతా ఉన్నప్పుడు, ఆ మనిషి దేవుణ్ణి సంధిస్తా ఉన్నప్పుడు, తిరిగి వెళ్ళేటప్పుడు అతని హృదయం ప్రక్షాళన చెందెళ్ళాలి, శుద్ధి చేయబడి వెళ్ళాలి. ఆయన అడుగుతా ఉన్నాడు, నిజంగా దేవుణ్ణి సంధించి మనం తిరిగి వెళ్తా ఉన్నప్పుడు, దేవుణ్ణి మనం చూసి దేవునితో కొంతసేపు గడిపి మనం తిరిగి వెళ్తా ఉన్నప్పుడు మన హృదయాలు ఇంపుగా వెనక్కి వెళ్తున్నాయా, అదే కంపుతో వెనక్కి వెళ్తున్నాయా? సమస్య ఏంటి అంటే హృదయం. దేవుని వాక్యం ఇలా చెప్తుంది ఏంటి అంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించగలవాడెవడు అని అడుగుతా ఉన్నాడు. మనిషి హృదయం అంట చాలా ఘోరమైన వ్యాధి కలిగిందంట, అది చాలా ఘోరమైన మోసకరమైంది అంట, కానీ మనిషి దాన్ని గ్రహించలేకపోతా ఉన్నాడు. దీన్ని మనం ఇలా చెప్పొచ్చు, మనిషిలో గిల్టీ ఒకటి ఉంటుంది. మనోడు ఏదన్నా పాపం చేస్తే మనిషి చేసిన ప్రతి పాపాన్ని బట్టి అతనికి పశ్చాత్తాపడాలని ఉంటది, అతని మనసు మీద నేరారోపణ జరుగుతూ ఉంటది. ప్రశాంతత మనిషికి చాలా సార్లు ఉండదు, ఎందుకంటే పాపం లోపల నుంచి అరే నువ్వు ఈ తప్పు చేసావు అని గద్దిస్తా ఉంటది. పాపం ఏం చేస్తుందంటే, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం ఏం చేస్తుందంటే మనకి షేముని తీసుకొస్తుంది, మన పరువుని బయట బజారు పాలు చేస్తుంది, మనకి విలువ లేకుండా చేస్తుంది. పాపం ఇంకేం చేస్తుంది అంటే భయం కలగజేస్తుంది, అది మన మనస్సాక్షిని చంపేస్తూ ఉంటుంది. మీరు కొంతమందికి తాగుబోతుల దగ్గరికి వెళ్ళి మీరు తాగొద్దు అని చెప్పండి, అతను ఎప్పటికీ మారడు. పాపానికి ఎడిక్ట్ అయిన వ్యక్తిని, లేకపోతే డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిన వ్యక్తిని, స్మోకింగ్ కి ఎడిక్ట్ అయిన వ్యక్తిని, టీవీ చూడటానికి ఎడిక్ట్ అయిన వ్యక్తిని, ఫోన్ వాడటానికి ఎడిక్ట్ అయిన వ్యక్తిని దగ్గరికి వెళ్ళి అరే ఇది తప్పురా మానరా అంటే వాడు అతడు తల వంచడు, మాకు తెలుసులే అంటాడు. ఎందుకంటే అతని మనస్సాక్షి పనిచేయట్లేదు, అతని మనస్సాక్షి పనిచేయటం మానేసింది. మనస్సాక్షి ఏం చేస్తుందంటే ఏది తప్పు కాదో చెప్తుంది, మన జీవన విధానాన్ని గద్దిస్తుంది. మనం తప్పు చేసినప్పుడు అరే ఈ దారిలో వెళ్తే తప్పురా ఎలబాకు అని గద్దిస్తుంది. ఏది మంచో ఏది చెడో చెప్పడానికి మనకి మనస్సాక్షి ఉంది. చాలా సార్లు మన శరీర కోరికల కోసం మనం ఏం చేస్తా ఉన్నాం అంటే మన మనస్సాక్షిని చంపేస్తా ఉన్నాం. మన మనస్సాక్షి మాట వినటం మానేస్తా ఉన్నాం, అది గద్దిస్తా ఉంది, వినటం మానేస్తా ఉన్నాం. ఒకనొక రోజు మనస్సాక్షి గద్దించడం ఆపేస్తుంది. ఆ రోజున మనం ఎలా తయారవుతామంటే ఎథిక్స్ లేని మనుషులుగా తయారవుతాం, విలువలు అంటే ఏంటో అర్థం కాని వ్యక్తులుగా తయారవుతాం. ఈ రోజున మనం చూస్తా ఉన్నాం ఈ ఘోరాలు నేరాలు అన్ని ఎందుకు జరుగుతా ఉన్నాయంటే క్షణికావేశంలో జరిగేవి కొన్ని అయితే చాలా పక్కాగా తను తప్పు చేస్తున్నాడన్న ఆలోచన లేకుండా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. తప్పు చేస్తున్నామని ఆలోచన లేకుండా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఆలోచిద్దాం. దేవుణ్ణి నేను అర్థం చేసుకోలేకపోవటానికి కారణం ఏంటి అంటే నా హృదయం నా శరీరం యొక్క కోరికల్ని నెరవేర్చడానికి, ఆ కోరికల్లో ఆనందించడానికి ఇష్టపడతా ఉంది. కాబట్టి నా హృదయం ఘోరమైన మోసకరమైంది, కాబట్టి అది ప్రతి విషయంలో నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. నా హృదయం ఎందుకు చెడిపోయింది అంటే కొంతమంది ఇట్లా డిఫైన్ చేస్తారు, రెండు కారణాలు. 2 కారణాలకి ఒకటే రీజన్, పాపం. ఆ పాపం మనిషికి ఎలా వచ్చింది అంటే జన్మతః పాపి మనిషి పాపంలో పుట్టాడు, కానీ పాపం చేయటం వల్ల పుట్టలేదు,
చాలా సార్లు చాలా మంది ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల పిల్లలు పుడతా ఉన్నారు అనుకుంటారు. కానీ దేవుడు దానిని మంచిగానే చేశాడు, కానీ మనుషులు దాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నాడు. మనిషి ఈ పాపపు లోకంలో పుట్టడం వల్ల పూర్వ తండ్రుల దగ్గర నుంచి మన DNA ఎలాగైతే పిల్లల దగ్గరికి వెళ్తుందో, పాపం కూడా ఒక తండ్రి దగ్గర నుంచి కొడుక్కి, కొడుకు నుంచి కొడుక్కి, కొడుకు నుంచి కొడుక్కి, తరం తర్వాత వ్యాపిస్తా ఉంది. దానిని మనుషులు జన్మతః పాపం అన్నారు. అయితే కొంతమంది ఇంకొక పాపం ఉంది, ఏంటి అంటే కర్మ పాపం. చాలా సార్లు మనం వినే ఉంటాం, నువ్వు ఏ జన్మలో ఏ పాపం చేసావో ఈ రోగం నీకు వచ్చింది, నువ్వు ఏ జన్మలో ఏ పాపం చేసావో ఈ శాపం నీకు వచ్చింది, ఏ జన్మలో ఏ మోసం చేసావో ఇప్పుడు నువ్వు కర్మ అనుభవిస్తా ఉన్నావు. కర్మ ఫలాలు ప్రతి మనిషి అనుభవించాల్సిందే, అది మనందరికీ తెలుసు. జన్మతః మన పాపులు కాబట్టి నా స్వభావం పాపపూరితమైంది, నేను చేసేది పాపమని నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నా స్వభావం పాపపూరితమైంది, కాబట్టి నా కర్మలు నా క్రియలు పాపంతో కూనుకొని ఉన్నాయి. సో నేను పాపమే చేస్తా ఉన్నాను. నా స్వభావం నన్ను ఏం చేస్తుందంటే హెచ్చరించట్లేదు, ఎందుకంటే మనస్సాక్షి నన్ను మోసం చేస్తా ఉంది, లేదా మనస్సాక్షిని నేను చంపేస్తా ఉన్నాను, మనస్సాక్షి మాట వినట్లేదు కాబట్టి నా హృదయం నన్ను ఇంకా మోసం చేస్తా ఉంది. కాబట్టి మనిషిలో 2 రకాల పాపాలు ఉన్నాయి, బై బర్త్ అండ్ బై యాక్షన్స్. జన్మతః పాపం, కర్మ పాపం. ఈ 2 కర్మ పాపం నుంచి విడుదల పొందటానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మనిషి తప్పించుకోలేనిది ఏంటి అంటే, మనిషి తప్పించుకోలేనిది స్వభావపూరితమైన పాపం. దాని నుంచి మనిషి తప్పించుకోలేకపోతా ఉన్నాడు. దేవుని వాక్యం మనిషిని ఇట్లా డిఫైన్ చేస్తుంది, మనిషిలో ఉన్న స్వభావాన్ని ఇట్లా డిఫైన్ చేస్తుంది. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనంలో ఇలా ఉంటది, నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించెను, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నన్ను కడుగుము అని కీర్తనకారుడు దేవుణ్ణి ప్రార్థిస్తా ఉంటాడు. ఎందుకో తెలుసా, నా పాపం నుంచి నన్ను నేను కాపాడుకోలేను కాబట్టి. నా పాపం నన్ను బందీ చేస్తా ఉన్నప్పుడు ఆ బందీ కాలంలోంచి నన్ను నేను విడుదల చేసుకోలేకపోతా ఉన్నాను, పాపాన్ని నేను జయించలేకపోతా ఉన్నాను. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి సమస్య, పాపాన్ని జయించలేకపోవటం. పొద్దున్నే లేచి మనం అలారం పెట్టుకుంటాం చాలా సార్లు, 5ంటికి లెగవాలి, 6ంటికి లెగవాలి అని. పొద్దున్నే లేచి చదువుకోవాలనుకుంటాం, ఈ రోజు నుంచి మనం పాపం చేయకూడదు అనుకుంటాం, ఈ రోజు నుంచి అబద్ధం ఆడకూడదు అనుకుంటాం, ఈ రోజు నుంచి మోసం చేయకూడదు అనుకుంటాం. కానీ చేయకుండా ఉండగలమా? అలారం పెట్టుకొని అలారం 5ంటికి పెట్టుకొని 5:10కి లేగవా, మనం 5:11కి లేగవా, మళ్ళీ 5:15కి పెట్టుకోవా, 5:30కి పెట్టుకోవా, లేచేసరికి 7 అవుదా? నన్ను నేను జయించలేకపోతా ఉన్నాను. దాన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్. నాకు సెల్ఫ్ కంట్రోల్ లేదు, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నేను చెడు చూడకూడదు అని అనుకుంటాను, కానీ చూడకుండా ఉండలేను. నేను చెడు మాట్లాడకూడదు అనుకుంటాను, కానీ మాట్లాడకుండా ఉండలేను. బైబిల్లో ఒక ప్రవక్త ఇట్లా మాట్లాడతాడు, అపోస్తలుడైన పౌలు ఇట్లా మాట్లాడతాడు, నేను చేయాలనుకున్న మంచి నేను చేయలేకపోతా ఉన్నాను, నేను చేయకూడదు అనుకున్న చెడు చేయకుండా ఉండలేకపోతా ఉన్నాను అంటాడు ఆయన. నేను మంచి చేయాలని నా హృదయం ప్రేరేపిస్తా ఉంది, నేను మంచి చేయాలని నా సెన్స్ చెప్తా ఉంది, నేను మంచి చేయాలని నాకు అర్థమవుతా ఉంది. నా సమస్య ఏంటి అంటే మంచి చేయలేకపోతా ఉన్నాను, నేను మంచి చేయాలనిపించట్లేదు, లేదా చేయడానికి నా శరీరం నా మనసు సహకరించట్లేదు. అదే మనసు మంచి చేయట్లేదని నన్ను గద్దిస్తూ ఉంటది. చెడు చేయకుండా ఉన్నాం, అట్లీస్ట్ మంచి ఎటు చేయలేకపోతా ఉన్నాం కదా, కనీసం ఈ ప్రపంచంలో చెడు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం అని అనుకుంటాం, కానీ చెడు చేయకుండా మనం ఉండలేము, చెడు చేయకుండా మనం ఉండలేము. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఇట్లా మాట్లాడతాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. పాపం చేయని వాడు ఎవడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. పాపం దేవుడిని గ్రహించి మహిమని పొందలేకపోతా ఉన్నారు, అందరూ ఏకంగా పనికిమాలినోళ్ళు అయిపోయారు అంటాడు దేవుడు. పాపం నన్ను ఏం చేస్తుంది తెలుసా? పనికిమాలినోళ్ళు చేస్తుంది. బయటికి చాలా అందంగా ఉండగలిగిన నేను, బయటికి చాలా నాలెడ్జ్ ఉన్నా నేను, బయటికి చాలా ప్రొఫెషనల్గా ఉన్నా నేను, నా హృదయాన్ని ఓపెన్ చేస్తే యేసుక్రీస్తు అంటాడు, సున్నం కొట్టిన సమాధులు అంటోళ్ళు అంటాడు. సమాధి బయటికి టైల్స్ వేసుకుని బాగానే ఉంటుంది, మార్బుల్స్ వేసి చాలా హైట్ ఉండొచ్చు, చాలా ఖర్చు పెట్టి దాన్ని కట్టొచ్చు, కానీ సమాధి పగలు కొడితే వస్తుంది, కంపే వస్తుంది. మన మనస్సాక్షి లోపలికి వెళ్తే, మన హృదయం లోపలికి వెళ్ళి చెక్ చేస్తే లోపలంతా అదే ఉంటుంది. దాన్ని ఎవరు బాగు చేయలేరా? నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నాను,
ఒకవేళ కొంతమంది అనొచ్చు, మీ క్రైస్తవులు ఎప్పుడు పాపం పాపం పాపమే అంటారు. మా గ్రంథాలు అయితే మా గ్రంథంలో పాపం లేవని చెప్పి బయలుదేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక శ్లోకాన్ని చెప్తాను. పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ త్రాహిమ కృపయ శరణాగతి వాత్సల్యం అన్యదా శరణం నాసి తవేమా శరణం మమ. దాని భావం ఇట్లా ఉంటది, నేను పాపిని దేవుడా, పాప కర్మాలు చేసేవాడిని నేను, పాపం నుండి పుట్టిన వాడిని నేను, పాపంలో పుట్టిన వాడిని నేను, శరణాగతిలో వాత్సల్యం చూపించే దేవా, నన్ను కరుణించే దేవా, ప్రేమ కలిగిన దేవా, నన్ను రక్షించు అని దాని భావం. నాకు వేరే రక్షణ లేదు, నీవే నాకు శరణం, అందువల్ల కరుణతో నన్ను రక్షించు 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 దేవా అని మన పితరులు మన తాతలు ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలా మంది శ్లోకాన్ని చదువుతూ ఉంటారు, కానీ చాలా మంది బయటికి పాపం లేదు, ఈ క్రైస్తవులు ఎప్పుడు పాపం 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 అంటారు, వీళ్ళందరూ పాపాన్ని ఖండిస్తామంటారు, మేమైతే పాపం లేకుండా బతుకుతా ఉన్నాం అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ప్రతిదీ చెప్తా ఉంది, ప్రపంచం మొత్తం ఒప్పుకుంటా ఉంది. ఏంటో తెలుసా, మనిషి దౌర్భాగ్య పరిస్థితులకి కారణం ఏంటంటే పాపం. అది నువ్వు ఒప్పుకోకపోయినా, ఒకవేళ అంగీకరిస్తే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. నువ్వు అంగీకరించలేకపోతే అదే పాప భారంలో మోసుకుని వెళ్ళిపోతా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే పాపం చేయవాడు ప్రతివాడు ఆజ్ఞాతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం అని బైబిల్ చెప్తా ఉంది. పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇట్లా రీడిఫైన్ చేస్తా ఉన్నాడు. ఒకవేళ ఒకప్పుడు పాపం అంటే ఏదో ఉంటుంది, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడంటే పాపం అంటే ఏం లేదు రాబోయ్, చేయొద్దన్న పని చేయటం, చేయమన్న పని చేయకపోవటం, ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. స్కూల్లో టీచర్ అరే రేపు హోంవర్క్ తీసుకుని రా అని అంటే హోంవర్క్ చేయకపోవటం పాపం. అరే గోల చేయొద్దు అని అంటే గోల చేయటం పాపం. అరే పొద్దున్నే లేవురా అని చెప్తే చేయకపోవటం పాపం. దొంగతనం చేయొద్దురా అని చెప్తే చేయటం పాపం. ఈ రాత్రి కూర్చున్న వాళ్ళందరూ వింటున్న వాళ్ళందరూ ఆలోచిద్దాం, మనం ఏనాడు ఈ ఆజ్ఞని అతిక్రమించలేదా? ఆజ్ఞ అతిక్రమించడానికి నా హృదయం ప్రేరేపించబడతా ఉంది, ఎందుకంటే నా లోపల స్వభావం పాపపూరితమైంది. దాన్ని చాలా పనులు చేసి, నా కర్మల వల్ల క్రియల వల్ల ఏదేదో చేసి, ఉపవాసాల వల్ల లేకపోతే దీక్షల వల్ల ధ్యానాల వల్ల ఏదో చేసి నా పాపాన్ని నేను దాచుకున్నాం లేదా దాని నుంచి విముక్తి పొందుదాం అని అనుకుంటా ఉన్నాను. కానీ పాపం నన్ను కంట్రోల్ చేస్తా ఉంది. బైబిల్ ఎట్లా మాట్లాడుతుంది, పాపానికి నువ్వు బానిసం అయిపోయావు, ఏం చేస్తుందో తెలుసా, పాపం నీ చొక్కా పట్టుకొని ఇట్లాగా పాపం వైపు ఈడ్చుకుపోతా ఉంది. పాపం నిన్ను చొక్కా పట్టుకొని పాపం చేయడానికి ప్రేరేపిస్తా ఉంది. కాబట్టి నువ్వు పాపాన్ని జయించలేవు. ఆయన అంటా ఉన్నాడు, నేను చేయాలనుకున్న మంచి నేను చేయలేకపోతా ఉన్నాను, నేను చేయకూడదు అనుకున్న చెడు చేయకుండా ఉండలేకపోతా ఉన్నాను. ఇటువంటి పాప నియమం కలిగిన నా శరీరం నుండి దేవా నన్ను ఎవరు రక్షిస్తారు అని గట్టిగా ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన. ఈ పాపం నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? ఈ పాప నియమం కలిగిన నా శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? నా శరీరంలో పాప నియమం పనిచేస్తా ఉంది, అది ఎప్పుడు నన్ను పాపం వైపు నడిపిస్తా ఉంటుంది, సత్యాన్ని అంగీకరించకుండా చేస్తుంది, నాకు తెలిసిందే సత్యం అని మోసపూరుస్తా ఉంటుంది, దేవుడు లేడు, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిద్దాం అని అంటాడు పాపి. ఓషో అనే ఒక భారతీయుని పరిచయం చేస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా ఫిలాసఫీ చదువుకుంటే, ఓషో అనే ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. ఆయన చాలా మందిని ప్రభావితం చేశాడు. అమెరికాలో ఒక స్టేట్ ని కంట్రోల్ చేసే స్థితికి వెళ్ళాడు. ఆయన చాలా మందిని పోగేసి ఒక ఆశ్రమం లాంటిది కట్టాడు. అతన్ని ఓడించడానికి అమెరికన్ గవర్నమెంట్ పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఆ ఓషో ఏం బోధించేవాడు తెలుసా? పిచ్చలి విడితనాన్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోవటాన్ని. నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి, నువ్వు ఏం తినాలనుకుంటే అది తిను, అంతవరకు బాగానే ఉంది. నువ్వు ఎవరితో ఏం చేయాలనుకుంటావో అది నీ ఇష్టం. ఎంతమందితో అన్నా ఏదన్నా చెయ్యి, ఎంతమందితో అన్నా గడుపు. ఈ విచ్చల విడితనాన్ని అతను చాలా బోధించేసరికి వీళ్ళు ఏమనుకున్నారో తెలుసా? వాళ్ళ మతాచారాలను విడిచిపెట్టారు, వాళ్ళ ఆజ్ఞలను విడిచిపెట్టారు, వాళ్ళకున్న కట్టుబాట్లను విడిచిపెట్టారు. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అని చెప్పుకునే వాళ్ళందరూ, మేమందరం దేవుని నమ్ముకున్న వాళ్ళం, మేమందరం మతాన్ని అనుసరించే వాళ్ళం అని చెప్పుకునే వాళ్ళందరూ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఉండటం చాలా బాగుంది కదా మనిషి జీవితానికి. ఏదైనా అనుభవించవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎవరితో అయినా ఎంతసేపు అయినా గడపవచ్చు, వరుసలు ఏమీ లేవు, ఇదేదో బాగుంది అని అనుకున్నాడు ఓషో. మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి అతని గురించి, గూగుల్లో వెతకండి. అలాంటి ఫిలాసఫర్స్ చాలా మంది ఉన్నారు.
వీళ్ళందరూ ఏమన్నారో తెలుసా? మనిషి జీవితం యొక్క గమ్యం ఏంటంటే, మనిషి జీవితం యొక్క ఉద్దేశం అంటే ఏంటంటే తినటమే, తాగటమే, ఎంజాయ్ చేయటమే, సంతోషంగా ఉండటమే. మనిషి జీవితం కొంతమంది ఇట్లా డిఫైన్ చేశారు. మనిషి జీవితం అంటే ఏంటో లేదు రాబోయ్, పుట్టిండే గురించి చచ్చిపోయేదాకా బాధలతో కన్నీరు విడుస్తూ బతకటమే అన్నారు కొంతమంది. సో ఏంటి మనిషి జీవితం యొక్క ఉద్దేశం? ఒకవైపు దేవుడిని అర్థం చేసుకోవటానికి పాపం నన్ను అడ్డుపడతా ఉంది. ఈ ప్రపంచంలో నేను మంచిగా బతకడానికి, ఈ సొసైటీలో మంచిగా బతకడానికి పాపం నన్ను అడ్డుపడతా ఉంది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నాను. నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు, సెల్ఫ్ కంట్రోల్ లేదు, నా సెల్ఫ్ మీద నాకు జయం లేదు. నేను ఎలా బతుకుతా ఉన్నానో, నేను ఎందుకు బతుకుతా ఉన్నానో, ఈ బ్రతుకుంది నా డెస్టినేషన్ ఎక్కడ దాకా అర్థం కాకుండా సతమతం అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడిచ్చిన చట్టాన్ని దాటే వాళ్ళు ఏదైనా పాపులే, చట్టాన్ని దాటే ప్రతి వాళ్ళు పాపులే అని దేవుని వాక్యం చెప్తా ఉంది. పాపం అంటే ఇంకోటి ఏంటో తెలుసా? రెబెలియన్ అగైనెస్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా పోవటమే, దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేయటమే. చాలా సార్లు మనం దేవుడి పైన వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు విధించిన కట్టడాలను దాటడానికి మనం ప్రయత్నం చేస్తాం. తర్వాత డిజోబీడియన్స్, విధేయత చూపకపోవటం పాపం. దేవునికి వ్యతిరేకంగా ఆల్టర్నేటివ్స్ ఎత్తుకుంటా వెళ్ళటం పాపం. మన ఉనికిని కోల్పోవటం పాపం. ఈ పాపం ఏం చేస్తుంది అంటే దేవుడి నుండి నన్ను ఎడబాడుస్తూ ఉంది, దేవునికి నాకు దూరంగా చేస్తూ ఉంది. చాలా సార్లు మనం దేవుణ్ణి ఒక విషయంలో మనం అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం. దేవుడు అనంతమైన వాడు. అనంతమైన దాన్ని ఇంగ్లీష్ లో ఇన్ఫైనైట్ అంటారు. అంటే దేవుడికి ఆది లేదు, దేవుడికి అనంతం లేదు. అంటే దేవుడికి స్టార్టింగ్ పాయింట్ లేదు, దేవుడికి ఏముండకూడదు, ఎండింగ్ పాయింట్ ఉండకూడదు. ఇది ఎలా సాధ్యం? నేను మీకు మ్యాథ్స్, కొంతమంది ఎవరన్నా 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఎబోవ్లు ఉంటే నేను ఒక మ్యాథమెటిక్స్ చెప్తాను. ఓకే, దాన్ని బట్టి మనం దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్. దేవుడు అనంతమైన వాడు. ఇన్ఫైనైట్ అంటే మీనింగ్ ఏంటి? నెంబర్స్ మనం అనుకుందాం. నెంబర్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? 0, 0, 1, 0 నుంచే స్టార్ట్ అయ్యేది. ఎల్కేజీలో 0 నుంచే కదా మనం నేర్పించేది. 0 నుంచి ఎంతవరకు రాసుకుంటూ వెళ్ళొచ్చు? ఇక నువ్వు రాసుకుంటా పోతే పోతా ఉండాలి. ఎన్ని సంవత్సరాలైనా రాసుకుంటా పోతా ఉండాలి. ఎండింగ్ లేదు. ఓకే, దేవుడు ఎండింగ్ లేదు. మరి స్టార్టింగ్ 0 ఇస్ ద స్టార్టింగ్. ఒకవేళ మీరు మ్యాథ్స్ చదువుకుంటే 0కి ఇంకా ముందు చాలా వాల్యూస్ ఉన్నాయి. దాన్ని మనం -1, -2, -3, -4 అంటాం. ఇట్లా రాసుకుంటా పోతే ఎంతవరకు రాసుకుంటా వెళ్తాం? ఇక అనంతం. సో దీనికి స్టార్టింగ్ పాయింట్ లేదు, దీనికి ఎండింగ్ పాయింట్ లేదు. దేవుడు కూడా అనంతుడు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనని నాశనం చేయగలిగిన శక్తి లేదు, ఆయనని పుట్టించగలిగిన శక్తి లేదు. ఒకవేళ దేవుడిని కనుక పుట్టించగలిగిన శక్తి ఉంటే ఆ పుట్టించగలిగింది దేవుడై ఉండాలి, కానీ ఈయన దేవుడు కాదు. ఒకవేళ దేవుడు కనుక ఒక చోట పుట్టి ఉంటుంటే ఆ పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు? దేవుడు అనంతుడు కదా. దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో సమస్తాన్ని ఎరిగిన వాడే ఉండాలి. ఆయన సర్వజ్ఞాని అయి ఉండాలి. ఆయన నాకు కొన్ని విషయాలు తెలుసు, నాకు కొన్ని విషయాలు తెలియదు అంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు? బాబు నువ్వు మన ఇంట్లో మనం చూస్తే మన అమ్మ నాన్నకి మన గురించి కొన్ని విషయాలు తెలుసు, మన కాలేజీల్లో కొన్ని విషయాలు తెలుసు, మన ఆఫీసులో కొంతమందికి కొన్ని విషయాలు తెలుసు. మన గూర్చి ప్రతి విషయం తెలిసింది ఇద్దరికే. అందులో ఒకటి మనకి మనం, రెండవది దేవుడికి. మీ ఇద్దరికి తప్ప మీ గురించిన ఏ విషయాలైనా ఎవరికి తెలియదు. భార్య గురించి కంప్లీట్ గా భర్తకి తెలియదు, భర్త గురించి కంప్లీట్ గా భార్యకి తెలియదు, పిల్లల గురించి తల్లిదండ్రులకి కంప్లీట్ గా తెలియదు. కానీ దేవునికి మన జీవితాల పైన అధికారం ఉంది. మన జీవితంలో జరిగే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జరిగే ప్రతిదీ ఆయనకు తెలుసు. దాన్ని ఆయన కంట్రోల్ చేయగలడు, దాన్ని మార్చగలడు ఆయన, నీ భవిష్యత్తుని మార్చగలడు ఆయన. కానీ ఆ నిర్ణయానికి నువ్వు ఒప్పుకోకపోతే ఆయన ఏం చేయడు, చూస్తూ ఉంటాడు. ఆయన చెయ్యి పట్టుకొని దేవుడా నాకు సహాయం చేయి అని అడిగేంత వరకు ఆయన చూస్తూ ఉంటాడు అంతే. ఆయన నిర్ణయానికి నువ్వు తల వంచేంత వరకు ఆయన చూస్తూ ఉంటాడు అంతే. దేవుడు అనంతుడు అయితే మనిషి పరిమితులు కలిగిన వాడు. సైన్స్ ఏం చెప్తుందంటే when there is a starting point there should be an ending point. మనిషికి స్టార్టింగ్ పాయింట్ ఉందా? ఏంటది?
డేట్ ఆఫ్ బర్త్. ఎప్పుడు మన స్టార్టింగ్ పాయింట్ మన డేట్ ఆఫ్ బర్త్. మన పుట్టినరోజున మన స్టార్టింగ్. మనకి ఎండింగ్ ఉంటుందా? ఎవరైనా ఉన్నారా ఎండింగ్ లేని వాళ్ళు? డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది. నా చేతిలో మైక్ ఉంది, ఈ మైక్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మీరు వేసుకునే టాబ్లెట్లకి కూడా స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఆ ఎండింగ్ పాయింట్ దాటిన తర్వాత నువ్వు ఆ టాబ్లెట్లు వేసుకోకూడదు. వేసుకుంటే ఇక బతుకుతావో తెలియదు. స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది. మనిషి పరిమితులు కలిగిన వాడు, దేవుడు పరిమితులు లేనివాడు. మనిషి అనంతమైన వాడు కాదు, కానీ దేవుడు అనంతుడు. గాడ్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ బట్ మ్యాన్ ఈజ్ అ ఫైనైట్. ఇప్పుడు సమస్య ఏంటి అంటే పరిమితులు కలిగిన మనిషి, ఫైనైట్ అయిన మనిషి, అనంతుడైన దేవుణ్ణి, ఇన్ఫైనైట్ అయిన దేవుణ్ణి అర్థం చేసుకోవటం, ఆ దేవుణ్ణి చేరటం పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. నేను ఇప్పుడు దాకా అనుకుంటా ఉన్నాను, ఎలాగైతే గుడ్డి వాళ్ళు దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ అనుభవాన్ని బట్టి, వాళ్ళ స్పర్శ జ్ఞానాన్ని బట్టి, నేను పరిమితులు కలిగిన మనిషిని, అనంతుడైన దేవుడిని నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను పూర్తిగా అర్థం చేసుకోలేను. దేవుడిని నేను చేరలేను. నా కర్మలను బట్టో, నా దాన ధర్మాలను బట్టో, నాకున్న మంచితనాన్ని బట్టో, లేకపోతే నేను చేసే ఉపవాసాలను బట్టో, నేను చేసే ఇంకోటేదో పనిని బట్టో ఆ దేవుడిని నేను సాక్షాత్కరించుకోలేను. ఆ దేవుడికి ఉన్న ఇంకో లక్షణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. మరి నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి, నీతి లేని నేను, పాపం చేసే నేను, పాపంలో సతమతమయ్యే నేను, పరిశుద్ధుడైన దేవుణ్ణి నేను చేరుకోలేకపోతా ఉన్నాను. బైబిల్ ఎట్లా మాట్లాడుతుంది, దేవునికి మనిషికి మధ్యలో పాపం అనే అగాధం వస్తూ ఉంది. నేను దేవుడి గురించి అన్వేషించాలన్న ఆలోచన నాకు వస్తా ఉంది, కానీ ఆయనని నేను అర్థం చేసుకోవటానికి, ఆయనని చేరటానికి, ఆయనని సాక్షాత్కరించుకోవటానికి నా పాపం అడ్డుపడతా ఉంది. ప్రతి సమస్యకి మూలం పాపమే అవుతా ఉంది. నేను ఆనందంగా లేకపోవటానికి పాపం కారణం, నేను గిల్టీగా ఫీల్ అవటానికి పాపం కారణం, నేను దేవుడితో సరైన సంబంధాలు లేకపోవటానికి కారణం పాపం, నేను మనుషులతో సరైన సంబంధాలు, రిలేషన్స్ మెయింటైన్ చేయలేకపోవటానికి నాకు ఉన్న పాపం. ఆ పాపం ఏం చేస్తుందో తెలుసా? నేను ఒంటరిగా చీకటి గదిలో ఉండటానికి ఆశపడేలా చేస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరైనా ఊరి చివర లైట్లన్నీ లేని ప్లేసుల్లో కొంతమంది యువత అంతా అక్కడే ఉంటారు కదా. ఎందుకని? అక్కడ వాళ్ళు చేయగలిగింది ఇంట్లో నడి రోడ్లో వాళ్ళు చేయలేరు. వాళ్ళకి ప్రైవసీ కావాలి. ఆ ప్రైవసీ వెనకాల కారణం ఏంటంటే పాపం. వాడికి చెప్పేది వినదు, తనకెక్కదు. థ్రిల్ కావాలి, కొత్త రుచులు కావాలి. అందుకే మనం విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొత్త కొత్త హోటల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఆడెవడో ఫుడ్ తింటాకి వెళ్ళడు, ఆ అంబియన్స్ చూడటానికి వెళ్తాడు కదా. బిర్యానీలో రకాలు కొన్ని వందల రకాలు వచ్చేసినాయి, స్వీట్స్ లో కొన్ని వందల రకాలు వచ్చేసినాయి. మనిషికి ఒకసారి చూసిన రుచి రెండోసారి చూడాలనిపించదు. కొత్తది కావాలి, కొత్తగా చెప్పాలి. వాక్యాన్ని చెప్పేటప్పుడు కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారంటే, అబ్బో మా తెలుసులే, చిన్నప్పటి నుంచి అంటానే ఉన్నావు, ఏదైనా కొత్తగా చెప్పు, ఏదైనా కొత్తగా ఉంటే చెప్పు. ఆ కొత్తదనంలో పడి చాలా మంది తప్పుడు బోధన బోధిస్తూ చాలా మందిని తప్పుడు దారిలోకి నడిపిస్తా ఉన్నారు. మసాలాలు కావాలి మనకి, చెప్పే విషయాల్లో, చూసే విషయాల్లో, చేసే విషయాల్లో, ప్రతి దాంట్లో మనకి మసాలాలు కావాలి. ఆ కోరిక ఎక్కడి నుంచి వస్తుందంటే, నా హృదయం మోసకరమైంది, అది నాకు తృప్తి లేని జీవితాన్ని ఇస్తుంది, అది నన్ను తృప్తి పడనివ్వదు, ఇంకా చాలు అననివ్వదు. అది ఎప్పటికీ నాకు కావాలి 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 అని ఉంటుంది. నాకు ఇంకా కొత్తగా కావాలి. ఐ వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. సాటిస్ఫాక్షన్ లేదు. నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తాను. బహుశా ఇంకా కొద్దిసేపట్లో మనం ముగించుకుందాం. మీరెవరు బోర్గా ఫీల్ అవ్వట్లేదని నేను అనుకుంటా ఉన్నా. RX100 సినిమా చూసిన తర్వాత తెలంగాణ జాగిత్యాలలో 2 10వ తరగతి విద్యార్థులు ఏం చేశారంటే, పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళారు, పెట్రోల్ తీసుకున్నారు. వాళ్ళు ప్రేమ విఫలం అయిపోయిందని RX100లో సినిమాలో ఎలాగైతే జరిగినాయో దాన్ని రీక్రియేట్ చేయాలని వాళ్ళు ఊరికి దూరంగా పెట్రోల్ తీసుకెళ్లి వాళ్ళు తగలబెట్టుకున్నారు. సినిమాలు చూసి అలాగే ఉండాలని జీవితాన్ని కోల్పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీపికా పదుకొనే మీ అందరికీ తెలుసు, బాలీవుడ్ యాక్ట్రెస్. 2014లో
ఆమె ఇట్లా చెప్పింది, ఎవ్రీ మార్నింగ్ ఇట్ వాజ్ ఎ స్ట్రగుల్ టు వేకప్ ఫర్ మీ. ప్రతి ఉదయం నేను లేవటానికి నాకు చాలా ఇబ్బంది, చాలా కష్టం, నాకు లేవాలనిపించదు. ఎందుకో తెలుసా? హ్యావింగ్ సఫర్డ్ ఫ్రమ్ ద యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. నాలో యాంగ్జైటీ అనే సమస్య ఉంది, నాకు డిప్రెషన్ అనే సమస్య ఉంది. కరణ్ జోహార్ అనే వ్యక్తి మాట్లాడతాడు. ఆయన మీరు చూసే ఉంటారు, ఇంటర్వ్యూస్ చాలా చేస్తూ ఉంటాడు, బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆయన. హీ సఫరింగ్ విత్ ద డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఇష్యూస్. అలా మనోవేదనతో చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సైకాలజిస్ట్ ఒకడు ఉంటాడు, అతడు మన ఆలోచనని కంట్రోల్ చేసి మన ఆలోచనలు బాగు చేస్తాడు, డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొస్తాడని తెలియక ఆ డిప్రెషన్ లో చనిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. 2 రోజుల క్రితం నేను ఒక న్యూస్ చదివాను. NIT వరంగల్, వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూషన్ ఇన్ తెలుగు స్టేట్స్, ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ స్టేట్ అది. దాంట్లో ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, ఆయన PhD చేశాడు, తనకు ఒక ఫ్యామిలీ ఉంది. తను చాలా రోజుల నుంచి డిప్రెషన్ ని ఫేస్ చేస్తా ఉన్నాడు. ఎవరితో మాట్లాడట్లేదు సరిగ్గా. క్లాస్కి వెళ్తున్నాడు, క్లాస్ చెప్తున్నాడు, వస్తున్నాడు, అంతే. తన రూమ్ లో ఒక్కడే ఉంటున్నాడు. తనకి ఎవరు తనను ఏం జరుగుతుంది అని ఆలోచించడానికి పట్టించుకునేవాళ్ళు లేరు. చూశాడు చూశాడు చూశాడు. కొన్ని రోజుల తర్వాత ఏమైందో తెలుసా? ఒక కాలంలోకి వెళ్ళాడు, చిన్న కాలంలోకి, దాంట్లో దూకాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. PhD చేసి సొసైటీలో మంచి పేరుండి అనేక మందికి విద్యా జ్ఞానాన్ని బోధించి అనేక రీసెర్చ్ పేపర్లు రాసి తన జీవితాన్ని చిన్న కాలువ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన. డిప్రెషన్ మనకి చూడటానికి చాలా చిన్నగా కనిపించవచ్చు, కానీ అది చాలా పెద్ద సమస్య. మనిషి సైకాలజిస్టులు చెప్పేదాని ప్రకారం, సైన్స్ చెప్పేదాని ప్రకారం, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని సక్సెస్ అయ్యాడు అంటే చాలా సార్లు ఫెయిల్ అయ్యాడు అని అర్థం. లాస్ట్ 6 months నుంచి అతను చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడని అర్థం. చేసి 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 కొన్ని ప్రయత్నాల తర్వాత ఒకరోజు సక్సెస్ అయ్యాడు, ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అది మనలో ఎవరైనా ఉండొచ్చు. డిప్రెషన్ చాలా మందిని కృంగదీస్తున్న వ్యాధి అది. ఎందుకు డిప్రెషన్ వస్తూ ఉంది అంటే సాటిస్ఫాక్షన్ లేదు, మనసులో ఆనందం లేదు. నాకు అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు, నాకు కావాల్సిన అన్నీ ఉన్నాయి కానీ ఆనందం లేదు. నాకు ఒక చిన్న కారు ఉంది కానీ నా ముందు పెద్ద కారు వేసుకుని రాగానే ఎవడన్నా నాకు నిద్ర పట్టదు. నాకు ఒక మారుతి కారు ఉంటే ఇంకోటి ఎవడన్నా పెద్ద కారు వేసుకొచ్చింది అనుకో, BMW వేసుకోవడం నాకు నిద్ర పట్టదు. ఒకవేళ నాకు BMW కారు కొనుక్కుంటే ఇంకొకటి ఫెరారీ వేసుకొని వస్తే నాకు నిద్ర పట్టదు. నేను ఒక 10,000-20,000 రూపాయలు చీర కట్టుకొని తిరుగుతా ఉంటే ఇంకొకళ్ళు 50,000 పెట్టి చీర కొన్నారనుకో, ఎలా ఉంటుంది? ఏ నిద్ర పట్టదు. నాకు ఒక ఉంగరం పట్టుకొని తిరుగుతుంటే ఇంకొకటి 4 ఉంగరాలు వేస్తే ఇక నాకు నిద్ర పట్టదు. సాటిస్ఫాక్షన్ ఉండదు ఏమున్నా కానీ. మన ఇంట్లో టీవీ ఉంది, ఎదుటి ఇంట్లో టీవీ ఉంది, చాలు అనుకోరు. మన ఇంట్లో ఉన్నది 32 inches, అవతల ఇంట్లో ఉన్నది 55 inches, కాబట్టి నాకు 75 inches కావాలి షో ఆఫ్ చేసుకోవటానికి. కానీ నువ్వు సాటిస్ఫాక్షన్ అవడానికి నీ కోరికలు నెరవేర్చుకోవట్లేదు. నీ దగ్గర ఉన్న డబ్బుని, లేకపోతే నీకున్న లగ్జరీ థింగ్స్ ని నువ్వు ఆనందించడానికి, నువ్వు సుఖపడటానికి వాడట్లేదు. దానికి బదులుగా నువ్వు షో ఆఫ్ చేయడానికి వాడుతూ ఉన్నావు. నీకున్న కారు నువ్వు నీ అవసరాల కోసం వాడకుండా ఎంతో మందికి షో చూపించడానికి కొనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ రోజుల్లో. నేను కొనే వెహికల్, బండి, ఏదైనా బైక్ ని 2-wheeler కొంటే అది నా అవసరం కోసం కొనడం కంటే ఎదుటోళ్ళ ముందు, నా ఫ్రెండ్స్ ముందు పెద్ద పెద్ద సర్కస్లు చేయడానికో, లేకపోతే ఫాస్ట్ గా వెళ్ళటానికో, షో ఆఫ్ చేయడానికో వాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం షో ఆఫ్ చేయడం నేర్చుకుంటున్నాం. ఒకవేళ మనల్ని మనం యాక్సెప్ట్ చేయగలిగితే ఈ ప్రపంచంలో బ్యూటీ పార్లర్లన్నీ మూసేసుకోవాలి కదా. నన్ను నేను యథార్థంగా నా అద్దం ముందు నేను ఎలాగైతే కనబడుతున్నానో దాన్ని నేను యాక్సెప్ట్ చేయగలిగిన రోజున అవన్నీ మూసేస్తాం. అవన్నీ ఎందుకు ఉన్నాయి? షో ఆఫ్ చేయడానికి. నీకంటే నేను అందమైన వాడిని, నీకంటే నేను అందమైన దాన్ని. ఈ షో ఆఫ్ చేసే పనిలో మనం మర్చిపోతుంది ఏంటో తెలుసా? నన్ను నేను ఆనందంగా గడపటం, నాతో నేను ఆనందంగా గడపటం. నేను ఆనందంగా ఉండటం మర్చిపోయాను. లగ్జరీ థింగ్స్లో నేను ఆనందాన్ని ఎదగటం మొదలుపెట్టాను. ఒక సైంటిస్ట్ ఇట్లా అంటాడు, ఏంటో తెలుసా? నా ఆనందం అనేది మనసు హృదయంలోంచి రావాలి, బయట నుంచి కాదు.
చాలా సార్లు నేను ఆనందంగా ఉండటానికి, నేను సంతోషంగా గడపడానికి, బయట ఉన్న పరిస్థితుల్ని నా హృదయంలోనికి తీసుకెళ్ళడానికి ఇష్టపడతాను. నేను వేసుకునే బట్టలు బట్టి నేను సంతోషంగా ఉండాలనుకుంటాను. నేను తినే తిండిని బట్టి సంతోషంగా ఉండాలనుకుంటాను. నేను తిరిగే కారును బట్టి సంతోషంగా ఉండాలనుకుంటాను. నేను ఉండే బెడ్ని బట్టి సంతోషంగా ఉండాలనుకుంటాను. నేను బయట ఉన్న వాటిలో వెతుకుతా ఉన్నాను సంతోషాన్ని. అయితే సంతోషం ఎక్కడి నుంచి రావాలి అని అడిగితే ఆయన అంటాడు, సంతోషం హృదయంలోంచి రావాలి. ఒకవేళ బయట నుంచి ఏదైనా వస్తువు నన్ను సంతోషింపచేస్తే దానికి పరిమితులు ఉంటాయి. సినిమా చేసినంతసేపు, సినిమా చూసినంతసేపు నాకు సంతోషం ఉంటుంది. సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు నాకు అదే సంతోషం ఉండదు. నేను ఎక్కడైనా హోటల్కి వెళ్ళి ఏదైనా తినేటప్పుడు నాకు సంతోషం ఉంటుంది. ఆ తిన్నది అరిగిపోయిన తర్వాత నాకు సంతోషం ఉండదు. నా కారు కొత్తలో నాకు సంతోషం ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేసేటప్పుడు నాకు సంతోషం ఉండదు. అది రిపేర్లకు వచ్చినప్పుడు, సర్వీసింగ్కి వెళ్తా ఉన్నప్పుడు, దాని మైలేజ్ తగ్గుతా ఉన్నప్పుడు నాకు సంతోషం ఉండదు. సంతోషాన్ని ఎక్కడ ఎతకాలంటే ఇన్నర్లో ఎతకాలి. నా హృదయంలోంచి సంతోషం బయటికి పొంగి పొరలాలి. కానీ నేనేం చేస్తున్నానంటే సంతోషాన్ని బయట బాహ్యమైన వస్తువుల చేత నింపడానికి ఇష్టపడతా ఉన్నాను. బయట ఉన్న వస్తువుల దగ్గర సంతోషపడటానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను మర్చిపోయింది ఏంటంటే సంతోషం నా హృదయం లోపల ఉండాలి. నా హృదయంలో సంతోషం లేదు, ఎందుకంటే నా హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని నేను గ్రహించలేకపోతా ఉన్నాను. నేను ఒక స్త్రీని మీ మధ్యలోకి తీసుకొని వచ్చి నేను ఈ వర్తమానాన్ని ముగించడానికి ఆశపడతా ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఈ వర్తమానం, ఈ సంఘటన ఉంటుంది. నేను చాలా క్లుప్తంగా చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు దేవాలయానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు దేవాలయానికి వెళ్ళి కూర్చొని ఇట్లాగే బోధ చేస్తా ఉన్నాడు. బోధిస్తా ఉన్నప్పుడు కొంతమంది ఒక స్త్రీని తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడేశాడు. ఆ స్త్రీ ఒంటి నిండా గాయాలతో ఉంది. ఆ స్త్రీ ఒంటి నిండా రక్తం కారుతా ఉంది. చాలా ఆయాసపడతా ఉంది. తన కళ్ళల్లో నిస్పృహ కనబడతా ఉంది. తన కళ్ళల్లో నిరాశ కనబడతా ఉంది. ఆమె బహుశా తన హృదయంలో అనుకుంటుంది, ఈ రోజు నన్ను చంపేస్తారు అని. ఎవరు ఆ స్త్రీ అంటే వాళ్ళందరూ తీసుకొచ్చిన వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువుని పిలిచి ఇట్లా అడుగుతారు, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తా ఉన్నప్పుడు మేము పట్టుకొని వచ్చాం. మా ధర్మశాస్త్రం ప్రకారం, మా యూద మతాచారం ప్రకారం ఎవరైనా వ్యభిచారం చేస్తా దొరికితే, ఎవరైనా వ్యభిచారం చేస్తా పట్టుబడితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని మా ఆచారం చెప్తా ఉంది. మా యూదా మతం చెప్తా ఉంది. నువ్వు దేవుడివి, నువ్వు బోధకుడివి, నువ్వేదో ధర్మశాస్త్రాన్ని మారుస్తానని చెప్పుకుంటా ఉన్నావు కదా, లేకపోతే నీ శిష్యులు ఏదో నేను గొప్పవాడు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగారు. ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఆయన నిదానంగా సైలెంట్గా ఏం పట్టించుకోకుండా ఉన్నాడు. ఆయన మౌనం వాళ్ళని చాలా కలిసి వేస్తా ఉంది, ఆతృత పెంచుతా ఉంది, కోపం పెంచుతా ఉంది. వాళ్ళు మళ్ళీ అడిగారు, ఇదిగో ఈ స్త్రీ వ్యభిచారం చేత పట్టబడింది, మా ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి, ఏం చేయమంటావు చెప్పు. ఆయన మళ్ళీ సైలెంట్గా ఉన్నాడు. వాళ్ళకు కోపం వస్తూ ఉంది. ఒక్కొక్కరికి బీపీ రైజ్ అవుతా ఉంది. ఇక బూతులు దండుకుంటానికి అరవటం మొదలు పెట్టారు. యేసుక్రీస్తు లేచి నిదానంగా వాళ్ళ వైపు చూస్తూ ఒక మాట అన్నాడు, మీలో ఎవడైనా పాపం లేనివాడు ఉంటే ఫస్ట్ రాయేయండి. ఈరోజు రాత్రి వాక్యాన్ని వింటా ఉన్న మీ చేతులకి రాయిస్తే మీరు రాయేస్తారా? మనస్సాక్షి చేత గద్దించబడిన ఏ వ్యక్తి, చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాడి వరకు రాయి వేయలేకపోయాడు. అదే రాయిని కింద పడేసి వెళ్ళిపోయారు వెనక్కి. అదే రాయి నీ చేతికిస్తే నీ మనస్సాక్షి రాయి ఏమని చెప్తుందా? ఎంతమంది ఇక్కడ రాయడానికి సంసిద్ధంగా ఉన్నారు? ఒకవేళ అదే స్త్రీని ఇక్కడ మన మధ్యలోకి తీసుకొచ్చి మన మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. ఏంటో తెలుసా? అరే నీకంత సినిమా లేదు, నువ్వు కూడా పాపం చేసావు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చాలా ఓపెన్గా చెప్పడానికి ప్రయత్నించండి. లాస్ట్ 6 నెలల నుండి నేను ఒక్క అబద్ధం ఆడలేదు అన్న వాళ్ళు చేతుతారా? లాస్ట్ 6 నెలల నుంచి ఒక్క అబద్ధం కూడా ఆడలేదు. ఇక్కడ ఒకళ్ళు ఎక్కారు. జస్ట్ చిన్న అబద్ధం దగ్గరే దొరికిపోయాం మనం. ఆజ్ఞాతిక్రమే పాపం, అబద్ధం ఆడకూడదు కదా. మరేంటి మన పరిస్థితి? మన యథార్థ స్థితి ఇది.
రాయి వేసి కొట్టడానికి, ఎదుటోని పాపి అని చెప్పడానికి మనకి సినిమా లేదు, మనకు అంత సీన్ లేదు. కానీ మనం రోజు తిడతా ఉంటాం వేరే వాళ్ళని. అలా తిట్టే ముందు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ఫస్ట్ నీ దగ్గర నుంచి మొదలుపెట్టు, నీ మనసాక్షి దగ్గర నుంచి మొదలుపెట్టు. ఈ వర్తమానంలోంచి కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ స్త్రీ పరిస్థితిని మనం చూస్తా ఉన్నప్పుడు, నన్ను ఒకళ్ళు ఇదే స్టోరీ నేను ఒకళ్ళు చెప్తా ఉన్నప్పుడు మా కాలేజీలో ఒక స్టూడెంట్ అడిగింది, సార్ అమ్మాయి పాపం చేసింది, బాగానే ఉంది, ధర్మశాస్త్రం ప్రకారం అమ్మాయిని కొట్టి చంపాలి, రైట్, చంపండి. అయితే అమ్మాయితో పాపం చేసిన వాడు ఎక్కడాడు? తనతో పాపం చేసిన వాడు తనతో వ్యభిచారం చేస్తా ఉన్నప్పుడు కూడా అతనితో పాటు పట్టుకోవాలి కదా. కానీ అమ్మాయి ఒకటే ఉంది. బహుశా అతను కూడా ఇంకో రాయి పట్టుకుని అదే జనాల్లో మధ్యలో ఉండి ఉంటాడు. చట్టం ఏం చెప్తుందంటే అందరూ సమానులు అని చెప్తుంది, కానీ వాస్తవ జీవితంలో చట్టం బలహీనుల పక్షాన లేదు, బలవంతుల పక్షాన ఉంది. బలహీనుల్ని ఇంకా బలహీనులు చేసి, బలహీనుల పైన శిక్షలు వేసి, బలవంతుడు తప్పించుకునేలాగా బలవంతుడి పక్షాన చట్టాలు చుట్టాలుగా మారిపోతా ఉన్నాయి. మన జీవితాల్లో కూడా అలా లేవా? ఒకవేళ మన బంధువు ఎమ్మెల్యే అయితే మనం చేసే పనులు మామూలుగా ఉండవు కదా. మనకి ఎవడ సపోర్ట్ లేకుండా ఒకవేళ మనం ఎమ్మెల్యేలతో ఎంపీలతోనే పెట్టుకుంటే మన జీవితం అయిపోయినట్టే. చట్టం బలహీనుల్ని తొక్కేస్తా ఉంది. అక్కడ బహుశా వ్యభిచారం చేసే వ్యక్తి కూడా తను ఇంకో రాయి పట్టుకుని అదే జనారణ్యంలో వెంటాడుతూ ఉంటాడు. ఒకవేళ ఆమె బంధువులు కూడా తనని ఇదే ఛాన్స్ కొట్టి చంపేద్దామని అదే రాయి పట్టుకుని తిరుగుతూ ఉంటారు. మనకి కనబడట్లేదు, కానీ చాలా మంది మన చుట్టూ మనం ఎక్కడ దొరుకుతామా రాయేద్దాం అని ఎదురు చూస్తూ ఉంటారు. అది మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన స్టూడెంట్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, మన ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు. చాలాసార్లు చాలా మంది ఎదురు చూస్తారు. ఆ ఇంట్లో ఉన్న చెత్త ఒక ఆకు మన ఇంట్లో వస్తే చాలు గొడవ పెట్టుకోవడానికి రెడీగా ఉందాం అని చూస్తారు. రాయి వేయటానికి ప్రతి ఒక్కడు రెడీగా ఉన్నాడు. కానీ రాయి వేసేవాడు ఆలోచించుకోవాల్సింది, అతను రాయి వేయటానికి అర్హుడేనా? ఏం చేసినా అర్హత నేను పొందుకోలేను. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, శాస్త్రులు, పరిచయాలు, మా మతాచారాలు, మా యూదా మతం, లేకపోతే ఇంకొక అభిప్రాయం, ఇంకొక మతం ఏం చెప్తుంది అంటే పాపం చేసిన ప్రతి వాడికి ఉన్న కర్మని ఏం చేయాలంటే శిక్షించాలి. ఆ శిక్షించడం ద్వారా పాపాన్ని మన సమాజం నుంచి తొలగించవచ్చు అని చాలా మంది అభిప్రాయం. కానీ పాపిని శిక్షించగలమేమో కానీ పాపాన్ని నిర్మూలించలేవు. ఒకవేళ పాపం చేసిన వాడిని నువ్వు కొట్టి చంపవచ్చు, కానీ తర్వాత తరం ప్రతి ఒక్కడు పాపం చేస్తూనే ఉంటాడు. ఎంతమందిని కొట్టి చంపుతావు? పాపం చేసిన ప్రతి వాడిని చంపాలనుకుంటే, పాపం చేసిన ప్రతి వాడిని శిక్షించాలనుకుంటే ఈ ప్రపంచంలో పాపం చేయని వాడు ఎవడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. పాపం చేసి ప్రతి వాడు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నాడు. ప్రతి వాడు దేవుడి మాట వినలేక వ్యతిరేకంగా తిరుగుతూ పనికి మాలవాడైపోయాడు అంటా ఉన్నాడు దేవుడు. అయితే నేను ఒక విషయాన్ని చెప్తాను. భగవద్గీత 11వ అధ్యాయం 53వ శ్లోకంలో ఎలా ఉంటుంది? నేను ఆ శ్లోకాన్ని చదవట్లేదు, కానీ దాని భావాన్ని నేను చెప్తాను. వేదాలు చదవటం ద్వారానో, మత పుస్తకాలు చదవటం ద్వారానో, వాటిని అధ్యయనం చేయటం ద్వారానో, కఠినమైన తపస్సులు చేయటం ద్వారానో, ధన ధ్యాన భూమి దానాలు చేయటం ద్వారానో, యజ్ఞ పూజలు చేయటం ద్వారానో ఇప్పుడు నువ్వు చూస్తున్న దైవాన్ని నువ్వు సాత్కరించుకోలేవు. నీ పాపాన్ని నువ్వు జయించలేవు. నేను రోజు బైబిల్ చదువుతానండి, నేను రోజు గంటలు ప్రార్థన చేస్తానండి, నేను వారం ఉపవాసం ఉంటానండి. యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా? ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యానికి రాలేడు. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. యేసుక్రీస్తు రెండో రకం వచ్చినప్పుడు కొంతమంది దైవజనులు, కొంతమంది దేవుని అంగీకరించిన విశ్వాసులు ఆయన దగ్గరికి వెళ్ళి తలుపు కొడతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు తెలుసా? నువ్వెవరో నాకు తెలియదు అంటే ఇక్కడున్న జనాలు అంటారంట, ప్రభు ఇదిగో నీ పేరిట నేను ప్రార్థన చేశాను, నీ పేరిట నేను ప్రార్థన చేసినప్పుడు దయలు వెళ్ళిపోయినాయి, నీ పేరిట నేను ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగినాయి, నీ పేరిట నేను ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు జరిగినాయి, నీ పేరిట నేను ప్రార్థన చేసినప్పుడు కొన్ని వేల మంది పడిపోయారు, నేను ఇట్లా వాటర్ జల్లగానే పడిపోయారు, టచ్ అనగానే పడిపోయారు అంటే యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా? అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. మరి అద్భుతాలన్నీ ఎలా జరుగుతా ఉన్నాయి? ఈ స్వస్థతలన్నీ ఎలా జరుగుతున్నాయి?
టచ్ అనగానే ఎలా పడిపోతున్నారు. ప్రార్థనలు, అద్భుతాలు, యాగాలు ఎన్ని జరుగుతా ఉన్నప్పుడు మన ఇంట్లో మంచి ఎలా జరుగుతా ఉంది? దేవుడు చేయనప్పుడు మరెవరు చేస్తున్నారు అంటే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఇట్లా చెప్తా ఉంది, ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానంతటిని పైగా ఎదిరించుచు వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుణ్ణి మీ ముందు కనబరుచుకుంటున్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, వాడు దేవుని ఆలయాలలో కూర్చుంటాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎవరు చేస్తున్నారంట? దేవునికి వ్యతిరేకమైన శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి నిన్ను మోసపూరితమైన హృదయాన్ని అడ్డుపెట్టుకొని నీ చేత పాపాన్ని చేయడానికి ప్రేరేపిస్తా ఉంది. నేను పాపం చేయను, నేను మంచివాణ్ణి అని అనుకుంటా ఉన్నప్పుడు పాపం చేసేలాగా నిన్ను ప్రేరేపిస్తా ఉంది. నీ చొక్కా పట్టుకొని తిరుగుతా ఉంది, నిన్ను పాపిని చేస్తా ఉంది, నిన్ను శిక్ష ఇస్తా ఉంది. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టడానికి, దేవుని పైన తిరుగుబాటు చేయడానికి, దేవుడు లేడని చెప్పడానికి, నా అభిప్రాయమే దేవుడు అని చెప్పడానికి నీ ముందు విన్యాసాలు చేస్తా ఉంది, నీ ముందు అద్భుతాలు చేస్తా ఉంది, నీ ముందు స్వస్థతలు చేస్తా ఉంది, నీ ముందు మాయాకార్యాలు చేస్తా ఉంది, మీ ముందు దయ్యాలను వెళ్ళగొడతా ఉంది, మీ ఇంట్లోకి దయ్యాలను పంపిస్తా ఉంది. ఇట్ ఈస్ డూయింగ్ ఎనీ మిరాకిల్స్ అండ్ మెనీ మ్యాజిక్స్. ఇవన్నీ నా హృదయాన్ని బాగు చేయలేవు. ఇవేవి నా ప్రార్థనలు, నా వాక్యాలు, నా చదవటాలు, ఇవేవి నాకున్న జ్ఞానం ఏవి నా హృదయాన్ని బాగు చేయలేవు. మరి ఏం చేయాలి? నేనేమో పరిమితులు కలిగిన వాడిని, దేవుడేమో అనంతుడు. నేనేమో నీతి లేని వాడిని, దేవుడేమో పరిశుద్ధుడు. నాకేమో జ్ఞానం లేదు, దేవుడేమో అనంతమైన జ్ఞానం కలిగిన వాడు. మనిషిని దేవుడు ఎంత ప్రేమించాడు అంటే ఈ మనిషి దేవుడిని వెతుకులాడుతా ఉన్నాడేమోనని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఉంటది. మనిషి ఎక్కడైనా దేవుడిని చీకట్లో వెతుకులాడతాడేమోనని దేవునికి గురించిన అదృశ్యమైన లక్షణాలన్నీ, నిత్యత్వము, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి మనుషుల మధ్యలో విశదీకరించబడింది. ఒకవేళ చాలా మంది అనుకుంటారు ఈ రోజు మాకు క్రిస్మస్ మీటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి, లేకపోతే మా మత బోధకులు బోధిస్తా ఉన్నారు కాబట్టి దేవుని గురించిన జ్ఞానం మాకు వస్తా ఉంది. ఎక్కడో ఊరి చివర కొంతమంది ఉన్నారు, ఎక్కడో ట్రైబ్స్ లో కొంతమంది ఉన్నారు, కొండ చర్యల దగ్గర కొంతమంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తారు చాలా మంది. దేవుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళందరూ నిరతులగునట్లు ఈ విశ్వంలో దేవుని గురించిన ప్రతిదీ విశదీకరించబడింది. కాబట్టి ఓ మానవుడా, నువ్వు తప్పించుకోలేవు. రేపొద్దున నాకు దేవుని వాక్యం ఎవడో చెప్పలేదని చెప్పడానికి నీకు అర్హత లేదు. నువ్వు విశ్వాన్ని చూస్తా ఉన్నప్పుడు నీకు విశ్వంలో దేవుడి యొక్క శక్తి నీకు అర్థం అవ్వాలి. నేను క్వశ్చన్ వేస్తాను. మనకి నవగ్రహాలు ఉన్నాయి కదా, సూర్యుడి చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఈ నవగ్రహాలని మనం సూర్య కుటుంబం అని పిలుస్తాం, అవునా? ఇలాంటి సౌర కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. వీటన్నిటిని మనం పాలపొంత అన్నాం. ఇలాంటి పాలపొంతలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఈ విశ్వం ఎంత పెద్దది అంటే మన కంటికి కనిపించేది కాదు. మనం కేవలం సౌర కుటుంబంలో ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళడానికి కొన్ని వందల కాంతి సంవత్సరాలు అవసరం అయితే ఇలాంటి పాల పొందలు కొన్ని వందల కోట్లు ఉన్నాయి. అయితే ఈ మూల దేవుడు ఎక్కడ ఉన్నాడని ఎతికావు నువ్వు. ఒక ఆయన అంటాడు దేవుడు లేడు అంటూ, చాలా ఈజీ. అయితే ఈ అనంతమైన విషయాల్లో ప్రతి మూల నువ్వు దేవుని ఎతికావా? మనం అసలు భూమి దాటి వేరే గ్రహంకి వెళ్ళలేదు. ఒక ఆయన చంద్రమండలం మీదకి వెళ్ళాడు, ఒక సైంటిస్ట్. చంద్రమండలంకి వెళ్ళిన తర్వాత అక్కడంతా చూసి భూమి మీదకి వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే ఒక స్టేట్మెంట్ చెప్పాడు. ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో మనిషి చంద్రమండలం మీదకి వెళ్ళటం గొప్ప విషయం కాదు, కానీ అనంతుడైన దేవుడు ఈ లోకంలో భూమి మీద పాదం పెట్టడం గొప్ప విషయం అంటాడు ఆయన. మనిషి అనంతుడైన దేవుడు పరిమితులు కలిగిన మనిషికి దేవుని గురించిన విషయాలు చెప్పటానికి, పాపాన్ని జయించడానికి, పాపాన్ని కంట్రోల్ చేయడానికి, పాపం పైన విజయం కోసం, పాపం లేకుండా జీవించడం కోసం మనిషిని సిద్ధం చేయడానికి, మనిషిలో ఉన్న పాపాన్ని నిర్మూలించడానికి దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే పాపిని శిక్షించడం కాదు, పాపిలో ఉన్న పాపాన్ని శిక్షించడం, మనిషిని పాపి నుండి విడుదల చేయటం. పాపాన్ని జయించలేకపోతా ఉన్నాడు ఇతను. ఆ పాపాన్ని జయించగలగటానికి నీ తరపున నా తరపున పాపానికి శిక్ష వేయటానికి ఆయన వస్తా ఉన్నాడు. నేను ఒక కథ, చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను ఒక 5-10 నిమిషాల్లో. ఒక ఊరిలో ఒక ఊరి పెద్ద ఉన్నాడు ఒక ఆయన. ఆ ఊరిలో చాలా పెద్ద ఆయన. ఆ ఊరికి న్యాయాధిపతి ఆయన. ఆయనకు ఒక కూతురు ఉంది. కూతురు చాలా వయసు వచ్చింది, చాలా బయట ప్రపంచాన్ని వెళ్తా ఉంది, ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకరోజు వాళ్ళ నాన్న కారు తీసుకుంది.
కారు తీసుకొని రోడ్డు మీద చాలా ఫాస్ట్గా వెళ్తా ఉంది. స్పీడ్ బ్రేకర్లు పట్టించుకోవట్లేదు, వెనక వచ్చే వాళ్ళు పట్టించుకోవట్లేదు, ముందు వచ్చే వాళ్ళు పట్టించుకోవట్లేదు. లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చాలా ముందుకు వెళ్తా ఉంది. సడన్గా రోడ్డు మీద ఒక ముసలాం వచ్చింది, గుద్దేసింది కారు. ఆమె చనిపోయింది. ఆమె దెబ్బలతో హాస్పిటల్లో ఉంది. ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆమెను పట్టుకున్నారు, ఆ ఊరి పెద్ద దగ్గర తీసుకొచ్చారు. మీ కూతురు చంపేసింది, మన ఊరి కట్టుబాట్లను బట్టి ఆమెను చెట్టుకి కట్టేసి కొరడా దెబ్బలు కొట్టాలి, 10 లక్షలు 20 లక్షలు ఫైన్ వేయాలి. ఏం చేద్దాం? నీతి న్యాయం కలిగిన ఆ పెద్ద ఆయన ఏమన్నాడంటే, తప్పు చేసింది ఎవరైనా కానీ శిక్ష అర్హులే కాబట్టి ఆమెని చెట్టుకి కట్టేసి, ఆ అమ్మాయిని చెట్టుకి కట్టేసి కొరడా దెబ్బలతో కొట్టండి, 20 లక్షలు ఫైన్ వేయండి, కట్టించుకోండి అన్నారు. 20 లక్షలు కట్టడానికి ఆమె దగ్గర డబ్బులు లేవు. ఆమెని చెట్టుకి కట్టేశారు. ధీరంగా చూస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తగిలే దెబ్బలు తలుచుకొని ఏడుపు వస్తూ ఉంది, బాధ వస్తూ ఉంది. కొరడా పట్టుకొని కొట్టడానికి సిద్ధమయ్యారు. ఊరంతా చూస్తూ ఉన్నారు. ఆ పెద్ద మనిషి ఏం చేశాడో తెలుసా? గబా 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 పరిగెత్తుకుంటా ఆ చెట్టు దగ్గర ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయిని తన కూతుర్ని ఇట్లా హత్తుకున్నాడు. కొట్టండి అన్నాడు. తన పైన పడే ప్రతి దెబ్బని తను భరించాడు. అమ్మాయి దగ్గర ఏమీ లేవు. తన ఆస్తులు నుంచి ఎంత చెల్లించాలో అంత చెల్లించాడు. శిక్షకి అర్హులైంది ఆ అమ్మాయి, దెబ్బలు తినాల్సింది ఆ అమ్మాయి, డబ్బులు కట్టాల్సింది ఆ అమ్మాయి, అవమాన భారం భరించాల్సింది ఆ అమ్మాయి. కానీ తండ్రి ప్రేమ ఏం చేసిందో తెలుసా? శిక్ష విధిస్తూనే తన ప్రేమను కనపరుచుకోవటానికి అమ్మాయికి అడ్డంగా తను హత్తుకొని ప్రతి దెబ్బని ఆయన తిన్నాడు. యేసుక్రీస్తు వారు శిలువలో చేసింది కూడా అదే. పాప భారాన్ని నేను జయించలేను కాబట్టి, పాప శిక్షని నేను భరించలేను కాబట్టి, అనంతుడైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించి నీ కోసం నా కోసం చేసింది ఏంటో తెలుసా? మన పాపానికి ప్రాయశ్చిత్తం. నేను పాపానికి శిక్ష భరించాల్సిన అవసరం లేదు. నా బదులు యేసుక్రీస్తు ప్రభు వారు పాపానికి శిక్ష అనుభవించాడు. నేను కేవలం యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తే చాలు, ఆయన నేను రక్షకుడిగా అంగీకరిస్తే చాలు, నా పాపం నా మీద రావాల్సిన శిక్ష మొత్తాన్ని ఆయన నొప్పుల్లో బాధల్లో మొత్తం తొలగిపోతుంది. ఆయన అంటాడు యేసుక్రీస్తు వారు, నీ పాప భారాన్ని నా మీద ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీ పాప భారాన్ని నేను మోస్తాను, మీకు పాపం నుండి విడుదల నేను ఇస్తాను, నిజమైన సంతోషాన్ని నేను ఇస్తాను. ఇదిగో నేను తలుపు వద్ద ఉండి తలుపు తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినాడలా నేను నా తండ్రిని అతని హృదయంలోనికి వచ్చి భోజనం చేసేదము అన్నాడు ఆయన. హీఈస్ ఇన్వైటింగ్ ఫర్ ఎ డిన్నర్ ఆర్ హీఈస్ ఇన్వైటింగ్ ఫర్ ఎ లంచ్. ఆయన నీ హృదయం బయట ఉండి తలుపు కొడతా ఉన్నాడు. మీలో ఎవడైనా నువ్వు తలుపు తీస్తే నేను మీ హృదయంలోనికి వస్తాను, నీ పాప భారాన్ని నేను తొలగిస్తాను, నీ హృదయం యొక్క బాధని నేను తొలగిస్తాను, ఆ వ్యాధిని నేను క్యూర్ చేస్తాను. ప్రతి దానికి నా దగ్గర మందు ఉంది. నీ హృదయంలో నేను సంతోషాన్ని నింపుతాను, నీ హృదయంలో ఎంప్టీనెస్ ని క్లియర్ చేస్తాను, నీ హృదయంలోనికి నేను వస్తాను, నీ హృదయాన్ని నేను శుద్ధి చేస్తాను. ఈరోజు రాత్రి ఆయన పిలుస్తా ఉన్నాడు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా యేసుక్రీస్తు దగ్గరికి వస్తారా? మీ ప్రతి బాధకి, నొప్పికి, ప్రతి శ్రమకి ఆయన భరించాడు. ఆయన దేవుడు అయ్యుండి ఈ లోకంలో రోడ్డు మీద దీనుడిగా పుట్టాడు. ఆయన పుట్టడానికి, ఆయన ఉండటానికి హాస్పిటల్ లేవు, బంధువులు లేవు, చుట్టాలు లేరు. తల్లి ఆయనను మోసిన తల్లి ప్రసవ వేదన పడుతూ చలిలో తిరుగుతూ, అమ్మ నాకు నొప్పులు వస్తా ఉన్నాయి, కాన్పు దగ్గర పడతా ఉంది, నాకు స్థలం ఇవ్వండి అంటే ఆ దేశంలో ఎవడ స్థలం ఇవ్వడానికి ప్లేస్ లేదు. ఆ తల్లి రోడ్డు మీద కనిండిది. ఆయన ఒంటి మీద ఉన్న రక్తాన్ని తుడిచి ఒక గుడ్డ చుట్టి, పశువులు తినే కుడితి తొట్టి ఉంటుంది కదా, దాంట్లో బుడగబెట్టారు ఆయన్ని. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఈ ప్రపంచంలో నక్కకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి స్థలం లేదు. ఆయన ఏం సంపాదించుకోలేదు. సంపాదించుకోవటం ఆయన ఉద్దేశం కాదు. ఎవరైతే నశించిపోయి దారి తప్పిపోతా ఉన్నారో, నశించిపోయే వారిని వెదికి రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈరోజు రాత్రి
ఆయన పిలుస్తా ఉన్నాడు. మీ హృదయం తలుపు బయట ఉంటే ఆయన తలుపు తడతా ఉన్నాడు. మీలో ఎవరైనా తలుపు తీస్తే మీ హృదయంలోనికి ఆయన వస్తాడు. అనంతుడైన దేవుణ్ణి నీకు అర్థం అవటానికి, నీకు పరిచయం చేయడానికి ఆయన వస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి మనిషి పెయిన్ తెలుసు, మనిషి శ్రమలు తెలుసు. ప్రభువా నీకు నమ్మక ద్రోహం ఎలా ఉంటుందో తెలుసా అని అడిగితే ఆయన చెప్తాడు, అరే బాబు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నా శిష్యుడు ఒకడు ఉన్నాడు, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ మూట కట్టి అతని చేతులు నాకు చెప్పాను, ఏ రోజు నేను రూపాయి ముట్టుకోలేదు, నా దగ్గర ఉన్న ప్రతి ఆస్తికి అతనే ఓనరు. అతను ఏం చేశాడో తెలుసా, కేవలం 30 రూపాయల కోసం నన్ను నమ్మేశాడు. బోధకుడా అని నాకు ముద్దు పెట్టాడు, నన్ను నా శత్రువులకు అప్పచెప్పాడు. నా తల్లి బాధ నేను చూశాను. నా అన్నదమ్ముళ్ళు నన్ను పిచ్చోడు అంటావు, నా తమ్ముళ్ళు నన్ను, నా సహోదరులు నన్ను పిచ్చోళ్ళు అంటావు. అరే వీడు దయ్యం పట్టింది అంటావు నేను చూశాను. నా బంధువులే నన్ను బ్లేమ్ చేశారు దయ్యం పట్టిందని. నా బంధువులే నన్ను కొట్టడానికి వచ్చారు. నేను సిలువలో ఉన్నప్పుడు నా మొహం మీద ఉమ్మేశారు. నేను ఇంకా బాధపడాలని నా తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. నా కళ్ళు గంతలు కట్టి ఎవడు కొట్టాడో చూడని గట్టిగా ప్యాక్ అని కొట్టారు. నన్ను అవమానపరిచారు. నాకంటే ఎక్కువ అవమానాలు పడ్డావా? ఆయన అంటాడు, ఈ లోకంలో మనిషిగా పుట్టి ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడు, మీలో ఎవడైనా నాలో పాపం ఉందని స్థాపించగలరా? ఇట్స్ ఎ ఓపెన్ ఛాలెంజ్. ఎనీబడీ కెన్ ప్రూవ్ ఇస్ దేర్ ఎనీ సిన్ ఇన్ మై లైఫ్. ఆయన జీవితంలో పాపాన్ని చూపించలేరు కాబట్టి ఆయన తల్లి మీద నిందలు మోయటం సమాజం చూస్తా ఉన్నాం. ఆయన తండ్రిని అవమానపరుస్తా ఉన్నారు ఆయనలో పాపాన్ని చూపించలేక. ఆయన కన్యక గర్భవతి ఎలా పుట్టింది అని చాలా మంది ప్రశ్నలు వేస్తా ఉన్నారు. ఆయన తల్లిని కొత్తగా పాపం వైపు డిఫైన్ చేస్తా ఉన్నారు. సమస్త విశ్వాన్ని సృష్టించిన దేవుడికి, మట్టి నుండి ప్రాణం పోసి మనిషిని తయారు చేసిన దేవుడికి కన్య గర్భంలో పుట్టడం పెద్ద ఆశ్చర్యం కాదే. ఈ మైక్ తయారు చేసిన వ్యక్తికి ఇంకో 10 మైకులు తయారు చేయడం గొప్ప కాదు. లైట్ తయారు చేసిన వ్యక్తికి LED లైట్లు తయారు చేయడం గొప్ప కాదు. ఈ అనంతమైన విశ్వాన్ని తయారు చేసిన మనిషికి, దేవునికి కన్య గర్భణ పుట్టడం పెద్ద ఆశ్చర్యం కాదు. ఆయన అవమానాలు పొందాడు ఎవరి కోసం తెలుసా? ఆయన నిందలు పొందాడు ఎవరి కోసం తెలుసా? ఆయన మొహం మీద ఉమ్మేస్తా ఉంటే చూస్తా ఊరుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన సిలువెక్కి ఒక మాట అన్నాడు. ఆయన చేతిలోంచి రక్తం కారుతా, ఒంటిలోంచి రక్తం కారిపోయి నీళ్లు వస్తా ఉంటే కొన ప్రాణంలో ఉన్నప్పుడు ఆయన అన్నాడు ఒక మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. నీ ప్లేస్లో నీ పాప శిక్ష భరించడానికి ఏ మనుషుడైనా పాపాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాడా? నీ బదులు అలా తన్నులు తిట్టడానికి ఎవడైనా ఉన్నాడా? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు క్షమించండి. ఆ స్త్రీ దగ్గరికి వద్దాం. వ్యభిచారం చేత పట్టబడ్డ స్త్రీ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా మంది వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభువు ఆమె వైపు చూస్తే ఇట్లా అన్నాడు, అమ్మా ఎవరైనా కొట్టారా నిన్ను? ఎవరైనా శిక్షించారా నిన్ను? ఎవరు లేరు ప్రభువా. అయితే నేను కూడా నిన్ను శిక్షించను, కానీ ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళి పాపం చేయొద్దు. నువ్వు ఇంటికి వెళ్ళి ఇంకా పాపం చేయొద్దు. ఆ క్షణంలో యేసుక్రీస్తు ప్రభువు ఆమెకి ఇచ్చిందేంటో తెలుసా? క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభువు ఆమెకి ఇచ్చిందేంటో తెలుసా? కొత్త ఉత్సాహం, కొత్త విశ్వాసం, హోప్ని ఇచ్చాడు ఆయన. ఆ రోజు ఆమెకి ఈ ప్రపంచంలో ఆస్తి అంతస్తులు అక్కర్లేదు, కార్లు బంగ్లాలు అక్కర్లేదు, బిర్యానీలో ఇంకోటి ఏదో పిజ్జాలు బర్గర్లు అక్కర్లేదు. ఆమె హృదయం ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిందో తెలుసా? సంతోషంగా వెళ్ళింది, ఆనందంగా ఇంటికి వెళ్ళింది, తన హృదయాన్ని మార్చుకొని ఇంటికి వెళ్ళింది. క్షమాపణ పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గర క్షమాపణ పొందుకొని ఆమె ఇంటికి వెళ్ళింది. ఈరోజు రాత్రి క్రిస్మస్ అంటే, క్రిస్మస్ ఈజ్ నాట్ అబౌట్ హౌ హ్యూమన్స్ ఎక్స్ప్లెయిన్ ద గాడ్. క్రిస్మస్ ఈజ్ అబౌట్ గాడ్ ఎక్స్ప్లెయినింగ్ హిమ్సెల్ఫ్ టు హ్యుమానిటీ. నాకు అర్థమైన దాన్ని బట్టి దేవుణ్ణి డిఫైన్ చేయటం క్రిస్మస్ కాదు, లేకపోతే సెలబ్రేషన్స్ చేసుకోవడం క్రిస్మస్ కాదు. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడో దాన్ని పట్టుకొని అనుసరించటం, పాప క్షమాపణ నిమిత్తం ఆయనని చేరటం. ఈరోజు రాత్రి మన హృదయాన్ని ఆయన వైపు తరిచి, ప్రభువా నా హృదయాన్ని నీకు ఇస్తా ఉన్నాను, నా హృదయంలోకి రా ప్రభువా. సంతోషం కోసం ఇన్నాళ్ళు నేను ఎక్కడెక్కడో తిరిగాను, నా హృదయంలోకి వచ్చి నా హృదయంలో వ్యాధిని తీసివేసి, మోసపూరితమైన ప్రతిదాన్ని తీసివేసి నా హృదయంలో సంతోషాన్ని నింపు ప్రభువా అని అడుగుతావా? ఆయన సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. పాపం వల్ల వచ్చిన శిక్షను తీసివేయడానికి, పాపం వల్ల వచ్చిన భారాన్ని, బరువుని తీసివేయడానికి, భయాన్ని తొలగించడానికి, ఈ ప్రపంచంలో ఎవరు చూడని కృపని పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి ఇష్టపడతా ఉన్నాడు.
ఈ ప్రపంచంలో ఏం చేసినా, ఏ క్రియలు చేసినా మనం ఏమీ తప్పించుకోలేము. నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. సర్వేపల్లి రాధాకృష్ణన్, మన భారతదేశానికి బాగా సుపరిచితుడైన వ్యక్తి. ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, సుందర్ పిల్లాయ్ అనే వ్యక్తి వచ్చి, నాకు ఒక గురువుని పరిచయం చేయి, నాకు ఒక మెంటర్ని పరిచయం చేయి అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక న్యూ టెస్ట్మెంట్ బైబిల్ ఇచ్చి ఇది చదువు అన్నాడు. ఆయన కేరళ బ్రాహ్మిన్ కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఏం మాట్లాడుతున్నారండి, వీళ్ళని నాకు పరిచయం చేసేది, ఈ నిమ్న కులాల జాతి దేవుడిన నాకు పరిచయం చేస్తుంది, నాకు అవసరం లేదు అన్నాడు. ఆయన అన్నాడు, సర్వేపల్లి రాధాకృష్ణ, ఒకవేళ నా మీద నాకు మంచి అభిప్రాయం ఉంటే, నా మీద అభిమానం ఉంటే ఇది ఒక్కసారి చదువు, ఒకవేళ నచ్చకపోతే తీసుకొచ్చి నాకు ఇచ్చే అన్నాడు. ఆయన బైబిల్ తీసుకుని వెళ్ళాడు, ఇంకెప్పటికీ రాలేదు. ఆయన కేరళలో తన పేరు మార్చుకొని పరిచర్య చేయటం మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాడు. భారతదేశం అంతా తిరిగి ఆయన స్వార్థను ప్రకటన చేస్తూ ఉన్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణ యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేస్తూ, హీ ఈస్ ద బెస్ట్ టీచర్, హీ ఈస్ ద బెస్ట్ కౌన్సిలర్, హీ ఈస్ ద బెస్ట్ మెంటర్ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, గురువులు మనిషి బాహ్య జీవితాన్ని మాత్రమే సంస్కరించగలరు, అయితే యేసుక్రీస్తు మనిషిని అంతర్గతంగా పరివర్తన తీసుకుని రాగలడు. నా బిహేవియర్ చేంజ్ చేయడానికి మూలమైన నా హృదయాన్ని అంతరంగంలో మార్పులు తీసుకొచ్చి ఆయన నా జీవితాన్ని బాగు చేస్తాడు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు కన్యకకు జన్మించి ఈ లోకంలో పాపం లేకుండా బతికి మనలందరినీ దేవుని దగ్గరికి చేర్చడానికి, మనలందరికీ అనంతమైన దేవుణ్ణి పరిచయం చేయడానికి, ఏదైతే దేవుడు పరిశుద్ధత కలిగి ఉన్నాడో ఆ పరిశుద్ధత నీకు నాకు ఆపాదించడానికి, ఏదైతే బ్లేమ్ని మనం భరిస్తా ఉన్నామో, ఏదైతే శాపాన్ని మనం మోస్తా ఉన్నామో, ఏదైతే భారాన్ని మనం మోస్తా ఉన్నామో, ప్రతి దాని నుంచి విడుదలనివ్వటానికి, నువ్వు చేయాలనుకున్న మంచి నువ్వు చేయగలగటానికి, నువ్వు చేయకూడదు అనుకున్న చెడు నుంచి నీకు విముక్తి రావటానికి ఈరోజు రాత్రి యేసుక్రీస్తు ప్రభువు పిలుస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా దగ్గరికి రండి. ఒకవేళ ఎవరన్నా ఇష్టపడితే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అంటా ఉన్నాడు, నేను మిమ్మల్ని శిక్షించడానికి లోకానికి రాలేదు, మిమ్మల్ని విడుదల చేయడానికి, మీకు కృపని అందించడానికి, మీకు దేవుని ప్రేమ ఎలాంటిదో వివరించడానికి నేను మీ మధ్యలోకి వచ్చాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు, ఒక ఆయన బిల్లి గ్రహం ఇట్లా మాట్లాడతాడు, క్రిస్మస్ ఈజ్ నాట్ అబౌట్ ద డేట్ టు ది క్యాలెండర్, ఇట్ ఈస్ అబౌట్ ఎ డెసిషన్ ఇన్ ద హార్ట్. క్రిస్మస్ అంటే క్యాలెండర్లో డేట్ కాదు, అది నువ్వు తీసుకునే డెసిషన్, నువ్వు తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ద రియల్ క్రిస్మస్ ఇస్ డిఫైన్డ్ వాట్ ఈస్ ద డెసిషన్ టుడే యూ విల్ టేక్. నువ్వు ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం నీ హృదయంలో క్రిస్మస్ని జరిగిస్తుంది. ఆయన పిలుస్తా ఉన్నాడు ప్రేమతో, ఆయన చూపిస్తా ఉన్నాడు కృపని. ఆయన నీ నిందలు తొలగించి నిన్ను దేవునితో మమేకం చేయడానికి, దేవునికి నీకు మధ్యలో ఉన్న అగాధాన్ని పొడ్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నేను ఒక వ్యక్తిని పరిచయం చేసి ముగిస్తాను ఈరోజు రాత్రి. దాని నుంచి ముగిస్తాను అంటున్నాడు. ఏం ముగియట్లేదు అనుకుంటున్నారా? అలసిపోయారా? ఆకలేస్తా ఉందా? ఓకే. నాకు తెలిసిన ఒక ఆయన ఒక ఊర్లో కేఎల్ యూనివర్సిటీ కాలువ గట్టున ఒక పాకాలో ఉండేవాడు. డిసెంబర్ 24 రాత్రి తన భార్య తను ఆ గుడిసెలో ఉన్నారు. ఆ రోజు తుఫాను, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి కొన్ని సామాన్లు అక్కడ ఉండటాన్ని బట్టి వాళ్ళు అదే గుడిసెలో ఉన్నారు. ఆ గుడిసెలోంచి బయటికి రాలేకపోయారు. వాళ్ళ బంధువులు లేరు, స్నేహితులు లేరు. వర్షం వస్తూ ఉంది, పక్కనే కాలువ గట్టిన వాళ్ళు పాకేసుకుని ఉంటున్నారు. ఆ భార్యకి ప్రసవ దినాలు వచ్చినాయి. 24వ తారీఖు రాత్రి ఒకవైపు జోరుగా తుఫాన్ వస్తూ ఉంది, కాలువ నిండి ఇళ్లలోకి నీళ్లు వస్తూ ఉన్నాయి. అదే పాకలో ఆ తల్లి పురిటి నొప్పులతో బాధపడతా ఉంది. ఈ రోజుల్లో లాగా మనకు అంబులెన్స్లు ఫోన్ చేయడానికి లేరు, వేరే వాళ్ళని సహాయం అడగటానికి ఫోన్లు లేవు, ఎక్కడికో వెళ్ళటానికి ఏమి చేయాలో అర్థం కావట్లేదు, సతమతమవుతా ఉంది. ఆ తల్లి అరుస్తూ ఉంది, పెయిన్ భరించలేక, బాధను అనుభవించలేక అరుస్తూ ఉంది. అతని తండ్రికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అతను దేవుడిని నమ్మడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తే వెళ్ళి ఆ చెంప ఈ చెంప వాయించే రకం. అలా కొట్టి యేసుక్రీస్తు ప్రభు ఇదిగో ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమని ఉంది కదా అని పాస్టర్లు కొట్టేవాడు. ఒక చెంప మీద కొట్టి ఇంకో చెంప చూపించమని అడిగేవాడు. దేవుడికి భయపడని వ్యక్తి, ఆ ఊర్లో రౌడీజాలు చేసే వ్యక్తి.
ఒకప్పుడు నక్సలైట్గా ఉన్న వ్యక్తి తన భార్యని ఆ పాకలో పెట్టుకొని చూస్తా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, సహాయం చేయడానికి ఎవరు లేరు. ఆ స్త్రీ చెప్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభు గురించి మనకు చాలా మంది చెప్పారు కదా, నువ్వు ప్రార్థన చేయి, ఒకవేళ దేవుడు ఏమైనా సహాయం చేస్తాడేమో అంటే అతను చాలా కోపంగా ఎదురు తిరిగి, నువ్వేంటి నాకు చెప్పేది, నాకు తెలీదా ఏం చేయాలో అని అంటా ఉన్నాడు. కానీ తనకి మనసు నిండా భయం. ఆ కేకలు విని ఏం చేయాలో అర్థం కావట్లేదు, కాళ్ళు చేతులు వణుకుతా ఉన్నాయి. కొద్దిసేపటికి చూశాడు ఆ తల్లి ఆర్తనాదాలు ఏం చేయాలో విని అర్థం కాక రోడ్డు మీదకి వచ్చాడు. కంకర రోడ్డు మీద అలాగే వివస్త్రంగా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఓ దేవుడా, నువ్వు దేవుడు అని చాలా మంది చెప్తా ఉన్నారు కదా, నువ్వు కనుక ఉంటే ఈరోజు రాత్రి నాకు సహాయం చేయి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువా నువ్వు కనుక దేవుడు అయితే నా కుటుంబంలో ఇగో మేలులు చేయి, సుఖప్రసవం అవటాకి చేయి అని గట్టిగా ఆయన ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాడు. స్లోగా ప్రార్థనలో నిమగ్నమయ్యాడు. దేవుణ్ణి ఆనుకోవటం మొదలు పెట్టాడు. దేవుడు తప్ప నాకు ఏ సహాయం లేదు అని అర్థించడం మొదలు పెట్టాడు. కొద్దిసేపటికి అతనికి సౌండ్ లేనివ్వండి. ఆ వర్షంలో ఆ తల్లి ప్రసవించింది. పిల్లోడిని ఒక ప్లేట్లో పడుకోబెట్టారు, రక్తం మరకల్లో. బొడ్డు కట్ చేయడానికి కూడా ఎవరు లేరు. అలాగే ముగ్గురు హత్తుకొని ఆ తెల్లారులు గడిపారు. పొద్దున్నే ఆ తండ్రి బయలుదేరి ఊర్లోకి వెళ్ళి ఒక డాక్టర్ని తీసుకొచ్చి పరిచర్య చేశారు. ఆ తండ్రి ఎవరో తెలుసా? మీ మధ్య నేను ఉన్నాను కదా, మా నాన్న. ఆ రోజు రాత్రి వచ్చి ప్రార్థన చేసింది ఎవరో తెలుసా? మా నాన్న. ఆ రోజు పుట్టిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మా తమ్ముడు. మా కుటుంబంలో దేవుడు మేలులు చేసినప్పుడు, మా కుటుంబంలో శాంతిని సమాధానాన్ని అందించిన దేవుడు, మా నాన్న హృదయాన్ని మార్చిన దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేయడా? మా జీవితాల్లో చేసిన కార్యాలు దేవుడు మీ జీవితాల్లో చేయడా? సంతోషాన్ని మీ హృదయాల్లో నింపడా? ఆ రోజు రాత్రి మా నాన్న ప్రార్థన చేయకపోయి ఉంటే మేము ఎక్కడ ఉండేవాళ్ళం మాకు తెలియదు. మా నాన్న మారుమనసు పొందాడు, వాక్యాన్ని చేతపట్టుకున్నాడు. తను చనిపోయేంత వరకు పరిచర్య చేస్తూనే వచ్చాడు. తను చనిపోయిన తర్వాత కూడా ఏ రోజు మేము ఆకలితో లేవు. మా నాన్న చనిపోయినప్పుడు మేము రెంట్ హౌస్లో ఉన్నాం, అద్దీంట్లో ఉన్నాం. మా పెద్దనాన్నకి ఫోన్ చేసి, పెద్దనాన్న మా నాన్న చనిపోయాడు తీసుకురమ్మంటావా అంటే వద్దన్నాడు ఆయన. మా నాన్న అక్క దగ్గరికి తీసుకెళ్ళి, మా నాన్న చనిపోయాడు ఏం చేయాలి అర్థం కావట్లేదు, మీ ఇంటికి తీసుకురావంటే వద్దన్నావా. ఎక్కడికి తీసుకెళ్ళాలి అర్థం కాలేదు. మా రెంట్ హౌస్ వాళ్ళు రానిలేదు. మా ఊర్లో చిన్న స్థలం ఉంటే ఇంకా అక్కడ టెంట్ వేసి అక్కడే అన్ని కార్యక్రమాలు చేసుకొని, మా నాన్న చనిపోయిన గంటకి శాలరీ పడింది. ఆ శాలరీతోనే ఆ రోజు సమాధి కార్యక్రమాలు చేశాం. మా అమ్మ దీనంగా అదే స్థలంలో ఉంది. బంధువులు రాలేదు. 3 రోజులు 4 రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళ అమ్మ గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది. సహాయం చేయడానికి ఎవరు రాలేదు. మీరు నమ్ముతారో లేదు, మా నాన్న చనిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు దాకా ఏ రోజు మేము ఆకలితో లేవు. ఏ రోజు మేము ఎదుటోళ్ళని చేయి చాచి అడగలేదు. దేవుడు మమ్మల్ని ఆదరిస్తా వచ్చాడు. ఈరోజు పిహెచ్డి చేసి అసోసియేట్ ప్రొఫెసర్గా మీ ముందు నిలబడటానికి నేను ఇప్పటికీ సాక్ష్యం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువే కారణం. మమ్మల్ని రక్షించిన దేవుడు మీ కుటుంబాన్ని రక్షించడానికి, మా కుటుంబాన్ని పోషించిన దేవుడు మీ కుటుంబాన్ని పోషించడానికి, మా కుటుంబాన్ని ప్రేమించిన దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఈరోజు రాత్రి నశించిపోయే వాళ్ళ దగ్గరిని వెతికి రక్షించడానికి ఆయన పిలుస్తా ఉన్నాడు. మన హృదయాలు బయట ఉండి పిలుస్తా ఉన్నాడు. మీలో ఎవడైనా దేవునికి ఇష్టపడితే, హృదయం తలుపు తెరవటానికి ఇష్టపడితే ఆయన వచ్చి మీలో ఉండటానికి, మీతో ఉండటానికి, మీ హృదయాల్లో శాంతిని సమాధానాన్ని ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఎంతో జీవితాన్ని చూసిన మనం ఈరోజు రాత్రి మౌనంగా ఒక్క నిమిషం మన హృదయ స్థితి ఏంటో ఆలోచిద్దాం. ఈరోజు రాత్రి మన హృదయ స్థితి ఏంటో ఆలోచిద్దాం. హృదయం యొక్క విలువేంటో ఆలోచిద్దాం. మనం ఎలాంటి పరిస్థితుల్లో తప్పిపోతా ఉన్నామో ఆలోచిద్దాం. ఎక్కడ దారి తప్పిపోయామో ఆలోచిద్దాం. నేను చేయాలనుకున్న మంచి నేను చేయలేకపోతున్నాను, నేను చేయకూడదు అనుకున్న చెడు చేయకుండా ఉండలేకపోతున్నాను అని నువ్వు మొరపెడతా ఉన్నామేమో. ఈరోజు రాత్రి దేవుడు పిలుస్తున్నాడు నీకు సహాయం చేయడానికి. అందరూ తల్ల వంచండి. ఒక్క నిమిషం దేవుడు నీతో ఏం మాట్లాడాడో
దాని గురించి ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకో, దేవునితో సంబంధాన్ని కట్టుకో. ఆయన నీకోసమే పుట్టాడు. చాలా సమయం దేవుడు నీతో మాట్లాడాడు. నీవు ఒక్క నిమిషం దేవునితో మాట్లాడవచ్చుగా. ప్రభువా, నా హృదయంలోకి రాయా, నన్ను నీ బిడ్డగా చేసుకోయా. నా గుండెల్లో శాంతి సమాధానం లేదు, పాపం నన్ను నడిపిస్తా ఉంది. డియర్ ఫ్రెండ్స్, బ్లెస్సింగ్ గ్రేస్ వచ్చిన పాట పాడుతూ ఉండగా ఎవరు కళ్ళు తెరవకుండా, ఎవరు ఈ పాయింట్ నీ జీవితానికి లైఫ్ టర్నింగ్ పాయింట్. చిన్న మాట యేసయ్యతో నువ్వు చెప్తే ఈ రాత్రి నీ జీవితం మార్చబడుతుంది. ఏ పాపంలో అయితే నువ్వు బయటపడడానికి ప్రయత్నాలు చేసి ఓడిపోతూ ఉన్నావో, అసలు నీకు సంగతి తెలుసా? నీ గుండెల్లో పాపం ఒక పాపాన్ని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ ఉంది. Sin brings shame. Sin brings suffering. Sin brings separation from the Lord. నీలో ఉన్న పాపం నిన్ను లేపేస్తుంది. ఈ రాత్రి నీ కొరకు పుట్టిన యేసయ్యను నీ గుండెల్లో పుట్టలేవు, బ్రతికి బట్ట కడతావు. ఒక పాట వింటూ ఉండగా చిన్న తీర్మానం తీసుకో. ప్రభు, నేను పాపంలో ఉన్నాను, మీరు నా కోసమే పుట్టారు, నా కొరకే సిలువలో మరణించారు, మరలా నా కోసం తిరిగి రాబోతూ ఉన్నారు అని చిన్న తీర్మానం తీసుకో. Blessing, come and sing us. అందరూ ప్రార్థనలో ఉండండి. ఎవరో కళ్ళు తెరవద్దు, ప్రార్థన చేసుకోనండి. ఎవరు లేవకూడదు, కళ్ళు తెరవకూడదు. దేవునితో సహవాసం కలుపుకో. ఈ రాత్రి నీకు నాకు దేవుడే దిక్కు. Thank you, Lord. Praise
ఎంతో క్షేమం ఈనాడే యోచించుమా ఓనేస్తమా తెలియనా ప్రభు యేసు నిన్ను ప్రేమించెను నానేస్తమా తెలిసికో ప్రభు ఆయన క్షమించలేని పాపం లేదు. ఈ రాత్రి నీవు యేసయ్యను నమ్ముకుంటే యుగ యుగాల పరలోక మహిమలో ఉంటావు. ఇది నిజముగా వాక్యానుసారముగా నీ జీవితానికి టర్నింగ్ పాయింట్. ఈ క్రిస్మస్ పండుగ నీ మీదుగా నీవు రక్షించబడకుండా దొరికిపోనివ్వకు. ఆలోచించే నీ జీవిత ప్రయాణం ఏంటో తెలుసుకో. యేసయ్య నీ కొరకే జన్మించాడు. ప్రభువా మాట్లాడుకునేవారు, ప్రభువా మీరు నా హృదయంలోకి రండి, నా పాపాన్ని కడుగు ప్రభువా, మీ బిడ్డగా చేసుకోయా అని ఒక్క మాట యేసయ్యతో చెప్పుకో. ఆ చిన్న ప్రార్థన పరలోకంలో చేర్చబడతావు. నిన్ను నన్ను ఒక ప్రశ్న అడుగు, నీవు తల్లి చెల్లి తమ్ముడు, I would like to ask one question. యేసయ్యకు నీ గుండెల్లో స్థలం ఇవ్వడానికి నీకు ఇష్టమేనా? నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మీ ఆస్తులు ఐశ్వర్యాలు మీ పిల్లల ఉద్యోగాలు వాటి కోసం చేయబోవడం లేదు. నీకు యేసయ్య కావాలి అని అడిగితే నీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రశ్న నీకే. నువ్వు యేసయ్య నమ్ముకోకుండా ఈ రాత్రి లోకాన్ని విడిచినట్లయితే ఇలాంటివి జరుగుతాయి. పర్లేదు, వినండి. ఎవరు వాటి తల తిప్పవద్దు. నీ జీవితం మాట్లాడకూడదు. దేవునితో నీవు ఏర్పాటు చేసుకునే ఒక నిర్ణయం. ఈ నిర్ణయం అన్నా నీకు మరొక ఛాన్స్ రాకపోతే యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి ఎండ్. పని బోటాలకు పెట్టలేదు ఈ మీటింగ్, డబ్బుల్ని పెట్టలేదు ఈ మీటింగ్. నువ్వు రక్షించబడాలి అని. ఒకవేళ నీకు క్రైస్తవ అనుభవం కంపులు ఉంటే ఉండవచ్చు, పరలోకానికి వెళ్ళలేవు. యేసయ్య నేను పాపిని, నా పాపాన్ని మీ రక్తంలో కడుగు, మీ బిడ్డగా నన్ను చేసుకోయా, నా హృదయంలోకి రా ప్రభువా అని చిన్న ప్రార్థన పరలోకంలో చేర్చబడతావు. ఫ్రెండ్స్, నీ హృదయంలో యేసయ్యను చేర్చుకోవడానికి నీకు ఇష్టముందా? ప్రభు నా గుండెల్లోకి రాయా అని యేసయ్యను అడుగు. ఒకవేళ నీ హృదయంలోకి యేసయ్యను పిలుచుకోవడం నీకు ఇష్టమైతే నీ కుడి చెయ్యి పైకెత్తి చూయించు, నీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరు? థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ పాపా, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఉన్నారా? ముగిస్తున్నాను. నేను ఇక్కడ మిమ్మల్ని ప్రతిమలాడడానికి నిలబడలేదు. హియర్ ఇస్ వన్ ఛాన్స్. నీవు నరకం నుండి తప్పించుకోవడానికి వాక్యం అంతా విన్నావు. దేవుడు నీతో మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు దేవుడికి చెప్పు, ప్రభువా నన్ను నీ బిడ్డగా చేసుకోయా. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉంటే మీ చేతులు కూడా చూపించండి. థ్యాంక్ యూ పాప, థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళకి అక్కడ కొత్త వాళ్ళు, తమ్ముడు థ్యాంక్ యూ, అమ్మ థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రభువా మీ పాదాలకు వందనాలు స్వామి. మీరు ప్రార్థనకు జవాబు విని ఇచ్చే దేవుడు. మా ప్రార్థనలు మీరు విన్నారు, మీ రక్షణ కార్యం జరిపించారు. చాలా డిస్టర్బ్ అయిపోయాను ప్రభు. మీ సమాధానం మా మధ్యలో ఉంచారు. నేను మీ మధ్యలో సమాధానాన్ని ఉంచుతానని ఉదయం వాక్యం ద్వారా చెప్పావు. నేను మీ మధ్యలో నా ఆత్మను ఉంచుతానని వాక్యంలో చెప్పావు. నేను నా మహిమతో మిమ్మల్ని నింపుతాను అని చెప్పాను. అవన్నీ నెరవేర్చారు ప్రభు. మీ కొందనాలు. మీకు చేయి చూయించిన ఆ హస్తాలను మీరు పట్టుకోనండి. ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని నడిపించిన దేవా, ఆ బిడ్డలను మీరు పట్టుకోనండి. మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేసే దేవా, ఆ బిడ్డలను నడిపించండి. మీరు అక్కడ వరకు సిద్ధపరచండి. వారి కుటుంబాల్లో నెమ్మది, వారు చేసే పనిలో దీవెన, వారి వ్యాపారం, వారి కుటుంబంలో
మీ నిత్య సంతోషంతో నింపండి. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ, మీరు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి మీకే స్తుతం చెల్లిస్తూ, మీరు ఏమై ఉన్నారో మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నందుకు మీ దాసుని ద్వారా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఇంతవరకు మెసేజ్ అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గరకు అగ్గిపెట్టెలు తీసుకొస్తాం. ఎందుకయ్యా అంటారా? వాటితో పాటు మా సంఘ విశ్వాసులు మీకు క్యాండిల్స్ ఇస్తారు. జస్ట్ 5 minutesలో క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుంది. ఇది క్రిస్మస్ వేడుకలో ఒక భాగం. ఆ సంఘ యవనస్తులు, శాలేం సంఘ యవన బిడ్డలు ఆ పండు దగ్గర ఒక 5-6 అగ్గిపెట్టెలు ఉన్నాయి. ఒక్కొక్క అగ్గిపెట్టి ఇచ్చేసి ఒక్కొక్కటి ఇచ్చేసే లైన్కి దూరంగా. వాసువి లేవాలి త్వరగా. ఆ క్యాండిల్స్ విజయ్, శ్రీను, నాని మీరు ఆ క్యాండిల్స్ పనిచేయండి. ఈ సమయంలో ఒక పాట పాడుతూ ఉండగా సార్ వినాలి. ఈ మినిస్ట్రీ కోసం కానుకలు సమర్పించబడతాయి. మీ దగ్గరకు కానుకలు బ్యాగ్ తీసుకొస్తారు. ఈ సభ ఎక్స్పెన్స్ నిమిత్తం ఆదివారం కాబట్టి మీరు ఆ కానుకల బ్యాగ్లో మీరు ఆ కానుకలు సమర్పించండి. ఆ తర్వాత మంచి ఫుడ్ మా సంఘ బిడ్డలు తయారు చేశారు. ఎవరు భోజనం చేయకుండా వెనక్కి వెళ్ళవద్దు. కానుకలు ముగ్గురు పట్ల మాట్లాడుకోవడం కాదు. వెనక నుంచి ఒక రండి, ముందు నుంచి ఒక ఇద్దరు కానుకలు పడతారు. మీకు ఇవ్వబడిన క్యాండిల్ మీరు వెలిగించుకొని ప్రక్క వారికి మీరు అందించండి. అందరూ లేచి నిలబడండి ప్లీజ్. మీరున్న స్థానంలో లేచి నిలబడి, ఎవరు వెళ్ళకూడదు. ముట్టించేసేయండి త్వరగా. మీరు ప్రతి ఒక్కరు క్యాండిల్ పట్టుకోవాలి. ప్రతి ఒక్కరు ఆ క్యాండిల్ మీ ముందున్న వాళ్ళ జుట్టు కంటించకుండా ఎత్తుగా అందించాలి. అందరూ త్వరగా ముగించేసి ఓకే. త్వరగా ఈ లోపు మీ దగ్గరికి కానుకలు పట్టే వాళ్ళు వస్తారు. వారి బ్యాగ్లో మీ కానుకలు సమర్పించండి. చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ ఇలాగా మా ఆహ్వానం అందుకొని వచ్చిన విధానాన్ని బట్టి మీ క్యాండిల్ ఒకసారి కొంచెం పైకి ఎత్తి అలా పెట్టుకోండి. అందరూ వెలిగించుకున్న క్యాండిల్స్ విజయశ్రీని వెనక నుంచి త్వరగా ఇచ్చేసేయండి. త్వరగా శాలేం సంఘ గ్రూప్ ముందుకు వచ్చి క్రిస్మస్ సాంగ్ పాడతారు. వచ్చేసింది. మీ క్యాండిల్స్ పై త్వరగా వచ్చేసేయండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఉదయించెను నా కోసం సదయుడైన నిజ దైవం. ఉదయించెను నా కోసం సదయుడైన నిజ దైవం. పులకించెను నా హృదయం తలపోయగా యేసుని జన్మం. పులకించెను నా హృదయం తలపోయగా యేసుని జన్మం. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొంగింది. ఉదయించెను నా కోసం సదయుడైన నిజ దైవం. కలుషమెల్లను బాపను, సిలువ ప్రేమను చూపను. కలుషమెల్లను బాపను, సిలువ ప్రేమను చూపను. దేవుడే దీనుడై భూమికి దిగి వచ్చెను. ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను.
పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగి పొర్లింది సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగి పొర్లింది ఉదయించెను నా కోసం సదయుడైన నిజ దైవం భీతిని తొలగించెను నీతిని స్థాపించెను భీతిని తొలగించెను నీతిని స్థాపించెను దేవుడే దీనుడై భూమికి దిగి వచ్చెను ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగి పొర్లింది సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగి పొర్లింది ఉదయించెను నా కోసం సదయుడైన నిజ దైవం దోష శిక్షను మోయును త్రోవ సిద్ధము చేయును దోష శిక్షను మోయును త్రోవ సిద్ధము చేయును దేవుడే దీనుడై భూమికి దిగి వచ్చెను ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగి పొర్లింది సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగి పొర్లింది ఉదయించెను నా కోసం సదయుడైన నిజ దైవం ఉదయించెను నా కోసం సదయుడైన